హలో నమస్తే. నేను మీ మునేష్ మాడుగుల. వీఆర్ ప్రెజెంటింగ్ మీకు ఇష్టమైన సినిమా ప్రోగ్రామ్. మనతో ఉన్నారు ఒక గెస్ట్. వారితో మాట్లాడి వారి గురించి కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. మీకు ఇష్టమైన సినిమా ప్రోగ్రామ్ కి మీకు స్వాగతం. మీకు ఇష్టమైన సినిమా ఏంటో చెప్తూ అలాగే మీ పేరు, మీ విలేజ్ ఆడియన్స్ కి చెప్పండి. తిమ్మాపురం విలేజ్ మాడుగుల యాదయ్య తిమ్మాపురం. అయితే మీకు ఇష్టమైన సినిమా చెప్పండి. ఫస్ట్ ఇష్టం ఏంటంటే ఇప్పుడు మన కిరాయి కోటిగాడు అనేది మన కృష్ణ శ్రీదేవి నటించిన సినిమా అనేది అన్న ఒకటి శ్రీదేవి కృష్ణ అనేది వాళ్ళ రూపకంగా వాళ్ళంతా ఈడు జోడు అనేది మంచిగా కూడింది వాళ్ళకి. అంటే కథ ఉండొచ్చు, కథ ప్రతి ఒక్క దాంట్లో సినిమాలో ఉంటది. ఎందుకంటే ఈ కిరాయి కోటిగాడే కాదు, కిరాయి గుండా గాని ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాలలో శ్రీదేవి కృష్ణ ఉంటే వాళ్ళిద్దరికి మంచిగా సెట్ అయిపోతారు, ఇద్దరు సూట్ అవుతుంది. ఎందుకంటే అలా మీరు కృష్ణ ఫ్యాన్? అప్పటి నుంచి మేము కృష్ణ అంటే మాకు చాలా ఇష్టం. శ్రీదేవి కృష్ణ ఉందంటే ఆ సినిమా గురించి కాదు, వాళ్ళ ఫేసులు చూడాలి, వాళ్ళ మాటలు వినాలి అనేది మాకు చాలా ఫేమస్. వాళ్ళు ఎంత సినిమా ఎంత బాగా లేకున్నా కానీ వాళ్ళని చూస్తుంది కానీ మేము పోతాం. ఎప్పుడైనా కలిసిరా కృష్ణ గారిని? కలుసుదాం అనుకున్నాము, ఎప్పుడు కలవలేదు. చంద్రమోహన్ కలిసినాము, నాగేశ్వరరావు కలిసినాము, రామారావు కలిసినాము, కానీ కృష్ణ కలవలేకపోయినాం. ఇప్పుడు కృష్ణ ఈ బిఎన్ రెడ్డికి వచ్చిండు, ఓరు నాగేశ్వరరావు. చంద్రమోహన్ కూడా బిఎన్ రెడ్డి కలిసిండు. ఐతనాల రామారావు కలిసిండు. ఏది పాలబుద్ధి కట్టినప్పుడు ఐతనాల రామారావు కలిసిండు. ఇక్కడ ఇంటినాల కూడా మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు కలిసిండు. వీళ్ళందరూ కలిసిండు కానీ కృష్ణ కలసడం అంటే మిస్ అయిపోయింది ఒకసారి. అదే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కృష్ణ, నాగేశ్వరరావు, ఇప్పుడు ఎన్టీ రామారావు, ఎస్పి రంగారావు, మాధవ రంగారావు కూడా ఆయన సినిమా తీసిన శ్రద్ధ ధర్మన్న చేసిండు, అది పాస్ కాలేదు. సినిమాల్లో కూడా షూటింగ్లలో కూడా తిరిగినా కానీ అంత మనం నటించాలి చేయాలనేది కూడా నాకు లేకునేది. కాకపోతే ఏంటంటే సినిమా పోయినాం, చూసినాం. ఇప్పుడు బాబా సినిమా, రంగుల కాంతి, ఇప్పుడు ఈ తక్కిట తందానా అన్ని పాటలు మనకు ఆలాడొచ్చు. ఇప్పుడు సినిమా చూసినాం కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలల్లో చాలా వరకు నేను పాటలు పాడగలుగుతా. ఎటొడ్డుకు వెళ్ళింది రైక, ఎవరెత్తుకు వెళ్ళిండో రైక, రాణి కాసుల రంగమ్మ, మదిలోన మంగమ్మ, తల మీద గంగమ్మ, ఇవన్నీ ఈ పాటలు వస్తాయి. ఇప్పుడు ఇది రామారావు ఉన్నది. రామారావు ఏంటంటే రామారావు పాటలు మొక్కజొన్న తోటల్లో ముసిరిన సీకట్లలో మంచకాయల కలుసుకున్న మర్వకుమానే అనేది ఈ పాటలు అన్ని వస్తాయి. ఈ పాటలు ఏంటంటే కొంచెం మన హార్మోని తప్లకు ఎక్కినట్టుగా వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు నాగేశ్వరరావు పాట ఉంది, అందని ఆనందం ఆనందని జీవితమ కరందం, అందని ఆనందం అంటే ఈ పాటలు ఏంటంటే కూర్చొని మూసినట్టు ఉంటాయి. ఇప్పటి పాటలు ఏంటంటే తక్కిట అంటే ఇది చాలా రప్పుగా ఉంటాయి. ఇప్పటి పాటలు, ఇప్పటి ఆటలు అంటే ఇతకు ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు చూసా ఇట్లా ఇప్పటికి ఏమైపోయిందంటే హార్మోని తప్లా అనేది లేకుండానే వీళ్ళు ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు. అది ఒకటి అర్థం కాదు, ఒక శరీరం కూడా వాళ్ళకు అవతలకి అర్థం కాదు, అవతల పాడగలడు. అంటే అప్పుడు పాటలు, అప్పుడు తాళము మధ్యల హార్మోని తబలా పద్ధతి వెయ్యాలి గాలి పట్టమా, పక్షులు ఎగురుకుంట గాలిలోన తేలిపోదాం, పద్ధతి వెయ్యాలి గాలి పట్టమా అనేది ఒక రాగం, ఒక అనుబంధం. అందులో ఎంతో మధురమైన ఒక మనిషికి అర్థమయ్యేటట్టుగా ఒక భావన అనేది వాళ్ళు గొంతు ఆర్చినా గానీ ఇప్పుడు అర్థం కాలేకపోతుంది. అంటే ఇప్పుడు సూసైడ్ కి ఇప్పటికి ఇట్లేదని అంటుండొచ్చు మీరు కూడా. అప్పటిలకు అప్పుడే బాగుంది అని అంటారు. అసలు ఇప్పటి ఆ సినిమాలు ఆ పాటలు పాడలేరు, రాయలేరు. ఆ చరణాలు ఏమంటే చాలా పెద్దగా ఉంటాయి. చరణాలు ఒక్కొక్కటి 4 నిమిషాలు 6 నిమిషాలు 8 నిమిషాల వరకు ఉంటది పాట.
అంటే ఇప్పుడు రావోయి చందమామ మా వింతగా వినుమా రావోయి చందమామ తను మొత్తమేమో తనకి నన్ను మొత్తం అసలే పడదోయ్ మనము మాటని మనసే అతనికి మనసు పడదు రావోయి చందమామ మా వింతగా వినుమా రావోయి చందమామ తన మొత్తమేదో తనకి మన మొత్తం అసలే పడదు మనము మనదని మాటే అతనికి ముచ్చటలేవో రావోయి చందమామ మా వింతగా అంటే ఇటువంటి పాటలు చాలా ఉన్నాయి. అంటే అది ఇప్పుడు కృష్ణకు మన శ్రీదేవికి పాట ఎట్లుంటది అది ఏదో మనం నీళ్ళు అయినట్టు వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే జయసూరి ఉన్నది, జయప్రద ఉంది, వీళ్ళు శారద ఉన్నది, జయమాలి ఉంది. వీళ్ళందరూ పాట పాడుతుందంటే ఒకటి ఏమైపోయింది అదో సాపు లేదు గొంతు. అయితే వాళ్ళు కూడా ఒక అక్షరాన్ని కొంచెం వెనక ముందు ఆలోచించి అంటుంటారు. అంటే శ్రీదేవి అట్లా కాదు, కృష్ణ కూడా అట్లా కాదు. ఒకటి ఏంటంటే వాళ్ళు అనేది అంతా చక్కగా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. ఏదంటే మనకు రాయి తీసుకొని కొట్టినట్టు చెంప మీద దెబ్బ కొట్టినట్టు వెళ్ళిపోతుంది వాళ్ళ స్వరం అది. అంటే ఇప్పుడు రామారావు కూడా పెద్ద హీరో అని, కానీ రామారావు కూడా పాడితే కూడా ఏంటంటే ఒక గొంతులో అది కొంచెం లాస్ట్ ఒక అక్షరం వచ్చేసి కొంచెం ఇరికినట్టు అయిపోతుంది. వీళ్ళిద్దరిది శ్రీదేవి కృష్ణ అనేది అది సాగు వెళ్ళిపోతుంది అన్నట్టు. అది అంటే ఇప్పుడు కావత్తు కావత్తు నాకు నావత్తు నాకు పావత్తు పాకు దావత్తు అనేది ఒత్తులు ఉంటాయి. ఆ ఒత్తుల వల్ల ఇప్పుడు మనము మాట్లాడే ఒత్తు అంటే కాకు పావతిస్తే కప్ప అని అవుతాయి అన్నట్టుగా. ఇప్పుడు హీరోలు ఏంటంటే ఒక మాట మాట్లాడుతుంటే ఒత్తు అనేది కొంచెం వెనక ముందు అవుతుంది, స్మూత్ ఉంటుంది, స్మూత్ ఉంటది. మన స్టేట్ గా మనం చెప్పని దెబ్బ కొట్టినట్టు అర్థమయ్యేటట్టుగా చెప్పగా దెబ్బ కొట్టినట్టు అర్థం అయిపోతుంది అన్నట్టు. ఈ శ్రీదేవి కృష్ణ పాడితే పాట అట్లా. అయితే మీకు ఇన్ని కృష్ణ మూవీస్ లలో మీకు నచ్చింది ఓన్లీ కిరాయి కోటిగాడు ఉన్నది. ఇప్పుడు ఇది ఇంకో సినిమాలు ఉన్నాయి కానీ అంత పేరు చాలా అసలు ఇది ఉన్నాయి సినిమాలు. ఎంత సరి లేకున్నా కానీ మనం చూడాలనేది చాలా మనకు ఫేమస్ ఉండే. మనకు వాళ్ళకు శ్రీదేవి కృష్ణ ఉందంటే అది ఎంత బాగా లేకున్నా సరే మనకు వాళ్ళలో కనీసం వాళ్ళని చూడాలనేది మనం పోయేది ఎప్పుడు కూడా వాళ్ళకు అంటే మనకు ఇష్టం ఉండేది. అంటే వాళ్ళు మాట్లాడే మాటలా ఒకటేంటంటే స్వరం అనేది ఇప్పుడు ఒత్తు అంటే దానికి ఒత్తు కొంచెం ఆలోచించి పలుకుతాం ఒత్తు. అంటే వీళ్ళు అట్లా కాదు, ఎక్దమ్ స్మూత్ గా కనబడుతుంది. వాళ్ళ ఫేసులు కూడా మంచిగా కలుస్తాయి అన్నట్టు. అంటే మనం పిల్లగాడు మంచిగా ఉండడా అనేది మనం ఇప్పుడు ఫుల్ పల్లె కానీ కాకపోతే అట్లా ఆ రకంగా వీళ్ళకు ఫేసులు కూడా మంచిగా ఉండదు. ఒక జంట అనిపించేది. అంటే జనాలు కూడా ఈ దంట లేక ఇప్పుడు వీళ్ళిద్దరు లేకనే మేము కూడా అట్లా ఉండాలి అనేది జనాలకు ఒక ఆశ ఉంటది, అట్లా ఫాలో అవుతారు. అది ఈ సినిమాని మొదటిసారి ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు? ఫస్ట్ నేను చూసింది సినిమా ఇది సినిమా అది దోమలగూడెంలో ఆడింది. అది దాని పేరే ఫస్ట్ ఇది ఆమె దయవేషం వేస్తుంది, నేను కాళ్ళు పెట్టాను. జగన్మోహన్ సినిమా ఫస్ట్ చూసాను నేను. అక్కడ నుంచి స్టార్ట్ చేసిన సినిమాలు. అంటే అంతకన్నా ముందు ఊళ్ళో చూసిన, పర్దమే చూసిన. అంటే టాకీస్ లో అప్పటి నుంచి జగన్మోహన్ సినిమా కాడ నుంచి టాకీస్ నుంచి చూసిన. కృష్ణ గారిది మీకు కిరాయి కోటిగాడు అనే సినిమా ఎప్పుడు ఎక్కడ అంటే మనకు డేటు వయసు కానీ అప్పటికి నేను 15 ఏళ్ళు దాటుతున్నా, 15-16 ఏళ్ళు అటు ఉన్నా. 15-16 వయసు అప్పుడు చూశారు. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు చూసారు ఆ సినిమాని?
చూడొచ్చు 3 సార్లు చూడొచ్చు అంతే, ఇక వదిలేసినాం ఇక. ఆ సినిమా చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏంటంటే అది ఒక మనకు అన్ని మర్చిపోతాం అన్నట్టు, ఏదో టెన్షన్ లేకుండా అరే మన సంతోషం ఏదో. ఇప్పుడు మనోడు వచ్చిండా మా సంకల కూర్చున్నాడు, మనోడు ఏదో వచ్చిండు మనకి ఛాయ్ ఆపిస్తాడు అనేది భావం కాకుండా, అదే ఇప్పుడు మన మనిషి ఉన్నాడు, మనోడు అవో అట్లా ఉన్నాడు అసలు మనోడు మన మనిషి మన వ్యక్తి. అంటే డబ్బు అది తల్లిదండ్రి కానీ కాదు, కానీ అది అసలు ఆ ఊ అనేది మనిషి చూస్తే అట్లా అనిపించేది. సంతోషం అయ్యి సీటీలు కొట్టుకోము, అది ఇది అంతా అప్పుడు పిల్ల శాస్త్రం సీటీలు కొట్టుకోము, అది ఏదో ఎంజాయ్ గా అనేది. అదే మా వాడు కృష్ణ అంటే మా వాడు కృష్ణ అట్లా. ఇప్పుడు రామారావు, నాగేశ్వరరావు అట్లా. ఇప్పుడు అట్లా ఒకరొకరు ప్రేమ అభిమానం ఉండి పోయేది సినిమాలకు అట్లా. అప్పుడు ఎంత రూపాయిన్నరని టికెట్ ప్రైజ్. టికెట్ ఆట కింద కూర్చుంటే ఆట అన్నీ అయ్యేది కింద ముందర. అప్పటి నుంచి చూసిన ఆ సినిమా చూసినప్పుడల్లా, అప్పుడు చూసినప్పుడు మీ వయసులో అట్లా చూసిన తర్వాతకి మీరేమన్నా ప్రయోగాలు చేసేవాళ్ళ? ఆ సినిమాలో లాగా నేను కూడా చేయాలి, ఉండాలి? ప్రయోగాలు ఏమంటే మేము అసలు కృష్ణ అట్లా ఫాలో అయ్యేది. మేము ఏడ చూసినా గానీ కృష్ణ సినిమాలు చూసుకుంటే అట్లే ఫాలో అయ్యేది. సీరియల్ రావుడు గాని, ఇప్పుడు రాంపేరి, మనం రాంపేరి అది రాంపేరిలా ఏ చోరా పాను బన్నారసు వాళ్ళ అంటే ఇది రామారావుది కాదు, అది రామారావు, ఇది కృష్ణది కాదు పాట. ఏ చోరా పాను బన్నారసు వాళ్ళ ఎక్కైకు పాను బన్నారసు వాళ్ళ అమితాబ్ బచ్చన్. అయితే అమితాబ్ బచ్చన్ సినిమాలు కూడా 2-3 చూసిన. హిందీ సినిమాలు కూడా నాకు చూసి హిందీ కూడా నేను మాట్లాడగలుగుతా. అయితే కృష్ణ గారిని చూసి సిగరెట్ అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈయన అమితాబ్ బచ్చన్ రాంపేరి ప్లాన్ వేసుకున్నాను. అంటే ఈ ఫాలో అయినట్టే కదా వాళ్ళందరూ ఫాలో. ఇప్పుడు సిగరెట్ ఆయన కృష్ణ ఎట్లా వాడిలో సిగరెట్ ఇప్పుడు కూడా నేను సిగరెట్ కాల్స్తా, ఇప్పుడు కూడా అట్లా కావుతా. ప్లస్ రాంపేరు అంటే ఇప్పుడు అనేది రాంపేరు అనేది చాలా రోజులు తిన్నా. నన్ను అసలు నేను హిందువుని కానీ నన్ను ముస్లిం అనేది. నేను యూనివర్సిటీలో పాన్పార రాంపేరు వేసుకొని యూనివర్సిటీలో చదివితే అజీజీ భాష అనేది నన్ను. అంటే నేను నారంగూడ, కోటి, నాంపల్లి, పురాణపూలు, పిట్టెల బస్తీ, చెవికి, కోళ్ళ చెవికి, కోబెల్ల, సుల్తాన్ సాయి, ఇప్పుడు ఎనబోడి, చండాంగుట్ట అంతా దాదాగిరి చేసేది నేను. అంటే కృష్ణ ఎట్లా దాదాగిరి చేసినా నేను కూడా అట్లా దాదాగిరి నేను కట్టినది. అంటే అప్పటి నుంచి కూడా సంగారెడ్డి, గోదావరి నెలకు పోయినా. అప్పుడు అక్కడ కృష్ణ ఏ డ్రెస్ వేస్తే నేను ఆ డ్రెస్సులు వేసేది. ఆ డ్రెస్సులు వేసుకుంటే వయసు ఎంత? అప్పుడు 20 ఏళ్ళకి వచ్చేసిన, 22-23 వచ్చేసిన. 23 వయసులోనే కృష్ణ గారి లాగా ప్రయోగాలు చేసిన. అన్ని సీరియట్లు ఆవిడు అంటే మళ్ళీ మనకు అవసరం లేకుండా మనం రాకపోతుంది. కానీ ఇది సిగరెట్ కానీ పాన్ కానీ పాన్ వేసుకొని బోల్సిట్లో మొత్తం తిరిగారు. అప్పుడు మరిచినారెడ్డి సీఎం. మరిచినారెడ్డి సీఎం లో అప్పుడు చాలా మందిని కొడుతురు సంపుతురు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మరిచినారెడ్డి అప్పుడు షాకులకు తేజాబ్ జుట్టి ఆటోలలో వచ్చి కొడుతురు. సార్ వీళ్ళు అంగడి చేసేది బండిలో ఉండే కుమ్మరివాడ, కోళ్ళ చెవికి, ఇప్పుడు మదీనా, చందానగుట్ట ఇదంతా నేను దాదాగిరి చేసేదాన్ని. దాదాగిరి చేసేది కొట్టేది నేను కూడా. వాళ్ళ నా దగ్గరికి వస్తే కొట్టేది అని చూస్తే పరారు. అప్పుడు నేను కృష్ణ స్థాయిలోనే నేను ఫాలో అయ్యేది. కృష్ణ స్థాయిలోనే నేను కొట్టేది జనాలని. ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే, ఓటర్లలో పైసలు ఇవ్వకపోతే పైసలు గుంజుకొని అప్పుడు కూడా ఆటోలలో తిరిగి పురుస్తాం రారా మాట్లాడే కాంసారా మాట్లాడే తెరి భేంకు చదువు తెరి రాత్ మారే తో గాంట్ పోతే తు మయ్యా కలవడ అది హిందీలో ఎక్కువ మాట్లాడేది. ఇంకా హిందీలో నేను ఎప్పుడు హిందీలో తిరిగేది. సీట్ బెల్సిట్ మొత్తం తిరిగాను. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మనం ఇక్కడనే బిడ్డు నేను ఎవరు భయపడపోయేది. అప్పుడు కుమ్మరివాడ చెవికి కుమ్మరివాడ ఎప్పుడు 2-3 తెల్లారు తనకాల 2-3 చంపేసి కంపసిట్లు అలా చేసేది. నన్ను కూడా ఒకసారి కుమ్మరివాడ సంప్రమాణం చూసారు, పురాణ పుల్ల కూడా సంప్రమాణం చూసారు. అయితే కిషన్ పైల్మాను, అర్జున్ పైల్మాను పంపించారు. అంటే ఈ అర్జున్ పైల్మాన్ పంపించాడు. కిషన్ పైల్మాన్ కు మనకు షేర్ ఉండే. ఈ అర్జున్ పైల్మాన్ 2-3 పంపించాడు. మీకు పంపిస్తే నేను కూడా మల్లగడ్డాల నేను చాలా సార్లు
కుమ్మరివాడలో పురాణ పుల్ల మల్లవట కొట్లాట కూడా నేను ఇంకా పోలే. అప్పుడు ఇంద్రమ్మ కట్టి పురాణ పెట్టిన వ్యవస్థలో ఆ ఇంద్రమ్మ ఇల్లు కట్టించారు, అందరు గరీబులకు రిక్షలు ఉన్నలకు కట్టించారు. అప్పుడు మనిషి రెడ్డి సీఎం, మన ఏది ఠాకూర్ షాపు చైర్మన్. అప్పుడు ఆ పొజిషన్ లో నాకు సపోర్ట్ మరిచంద్ర రెడ్డి ఉన్నాడు, నాకు ఈ ఠాకూర్ షాపు చైర్మన్. అయితే కూడా జై అంటే కూడా జైలు అప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు మున్సిపాల్ అయ్యింది, అప్పుడు కూడా ఉన్నప్పుడే నాకు ఫుల్ రికమెండేషన్ ఉండే. నాకు ఎక్కడ పోయినా కానీ నన్ను ఎవరు పట్టుకోపోయేది. అంటే కనీసం వాళ్ళ పేరు చెప్తే కదా వదిలేసేది. అంత అలా నడిపించాను నేను. అలా నడిపించాను, ఎవరు పట్టుకోలే. కొట్టడానికి ఇది చేసారు నన్ను చాలా వరకు ముస్లింస్. కుమ్మరివాళ్ళ చేసారు, పురాణ పుల్ల చేసారు, కానీ నేను వాళ్ళ మీద మలబడ్డా. అంటే వాళ్ళు చాలా మంది నాకు కూడా సపోర్ట్ ఉన్నారు. అప్పుడు ఈ సీఎం ఉణకంలో కాంగ్రెస్ మన మరిశేఖర్ రెడ్డి ఉణకంలో, అప్పుడు ఠాకూర్ షాపు చైర్మన్ ఉణకంలో, ఇప్పుడు ఏలు జైలు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చారు బస్సులో వాళ్ళకు. అంటే పురాణ పిట్టల బస్సు మన ఆ లేబర్ కాలనీ అదంతా తాళం చేతులు నా దగ్గరనే ఉండేది. ఆ తాళం చేతులు తీసేసి నేను ఎవరికి ఒప్ప చెప్పాను అట్లా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉన్నాయో అప్పుడు కూడా నాకు అట్లా నా దగ్గర ఇచ్చేసింది నాకు తాళం చేతులు. అంటే పురాణ పిట్టల బస్సులా. అప్పుడు ఇంద్రమ్మ ఇంద్రమ్మ సీఎం మరిచంద్ర రెడ్డి ఉన్నప్పుడు అప్పటి నుంచి అవి నడిచినాయి. ఆ తాళం చేతులు కూడా నేను ఎవరెవరికి ఇవ్వాలను అలా వాళ్ళకు చెప్పేది ఇండ్లు. కానీ నేను మంచిగానే ఉన్నాను, నా దగ్గరికి ఎవరు రాకపోయేది, నేను ఎవరికి భయపడకపోయేది. నేను అప్పటికి తెలుగు హిందీ అన్ని తిప్పుకొట్టేది. నేను హిందీలో కానీ ఎక్కువ హిందీ నడిచేది, సిటీలో ఉన్నది కాబట్టి హిందీ నడిచేది. ఇక ఇప్పుడు అంటే ఇక మనకు నేను అప్పుడు హిందీలోనే పాటలు పాడేది. ఆర్చోడితే తెరి పాంపాడితే ఆర్చోడితే పాము పడితే అనేది హిందీలో పాటలు పాడుకుంటా మనం ఉత్సాహంగా తిరిగేది. మనకు ఎదురు ఎవరు లేదా అనే ఉద్దేశంతో. అంటే వయసులో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ఏంటంటే వయసులో ఉన్నప్పుడు నాకు ఒకరు సపోర్ట్ ఉన్నారు. అతను వచ్చినా రాకున్నా నాకు పనం మీద కత్తి వస్తే నాకు సపోర్ట్ ఉన్నాడు. ఒక అతను నా బాబా ఆయన అర్థం చేసుకుంటాడు, నాకు ఆయన సహకరిస్తాడు అనేది ధైర్యం ఉంటుంది అన్నట్టు. అంటే ఎక్కడో ఉంటారు ఎన్నో ఉంటారు కానీ ఆయన పేరు చెప్పుకొని వీళ్ళ పేరు చెప్పుకొని నేను ఇంత బిల్లాప్ కొట్టేది. నాకు కూడా అటకాయించట్లేదు అమ్మాయి పెద్ద చేయాలి. ఆ పేరు యాదయ్య, ఆఫీస్ కాదు అనేది. అయితే యాదయ్య వస్తాడంటే అది ఆఫీస్ లో పోతే అనేది ఇప్పుడు కమిషనర్ ఆఫీస్ కానీ కమిషనర్ దగ్గరికి పోవాలంటే యాదయ్య వస్తాడు, ఇక్కడ మనం చెప్పేది. చైర్మన్ అంటే పెద్ద రికార్డ్. అప్పుడు చైర్మన్ ఠాకూర్ సాబు, మళ్ళా తర్వాత ఈయన కుమ్మర నరసింహాయుడు, ఏది ఎల్బినారు కుమ్మర నరసింహ ఆయన చైర్మన్ అయ్యాడు. వీళ్ళందరూ కూడా నాకు ప్రేమకుమార్ రెడ్డి ఉన్నాడు, ఏది మున్సిపల్ ప్రేమకుమార్ రెడ్డి కమిషనర్ గా ఉన్నాడు. వీళ్ళందరూ ప్రేమకుమార్ రెడ్డి గాని పైలమన్ నరసింహ గాని వీళ్ళందరూ కూడా నాకు పెద్దలు పరిచయం. ఈ నాన్న స్వర్ణ గాంధీ బొమ్మ గాని ఆ ఏరియాలో మొత్తం వాళ్ళందరూ కూడా ఈయన పెద్ద పెద్దలా చేయలేదు, ఈయన దగ్గరికి పోతాను. ఎటువంటి పైల్మాన్లు కూడా ఎవరు కూడా ఇతర వయసు కూడా నా దగ్గర రాలేదు. అంటే నేను అనవసరంగా వాళ్ళ దగ్గరికి పోకపోయేది, మన దగ్గరికి వస్తేనే నేను వాళ్ళని అటకాయించేది. ఎందుకంటే నేను చేసేది ఏంటంటే అన్ని మున్సిపాలిటీ పనులు చేసేది. మేస్త్రి పనులు, పైపులు వేసుడు, మోడీలు కట్టించుడు, పైపులు మేనలు కట్టిస్తుడు, బిల్డింగ్లు కట్టిస్తుడు, ఇప్పుడు కమ్యూనిటీ వాళ్ళు కట్టించుడు, ఇవన్నీ చేసేది. నేను చిల్లరగా దిగకపోయేది కదా. అందుకోసం నా మీద పెద్దలు ఏది గింత ఈ కాలమైపోయింది. నాకు పురాణ పుణ్యం కానీ సర్నార్ కానీ ఎల్బీ నగర్ కానీ అన్ని పనులు చేపించేది. నేను కమ్యూనిటీ వాళ్ళు కట్టించేది, మోరీలు లేకపోతే మోరీలు కట్టించేది, రోడ్లు లేకపోతే రోడ్లు కట్టించేది. నాకు చిల్లర అవసరం కానీ 50 ఏళ్ళు నా జైల్లో ఉండేది. ఎప్పట్లో అంటే 91లో 50 ఏళ్ళు నా జైలు. ఎప్పుడు నేను మళ్ళీ తాగపోయేది. నేను తాగుడు ఒక సీరియల్ కాల్చేది అంతే, ఎప్పుడన్నా ఒకసారి తాగపోయేది. ఎందుకంటే ఆ 50,000 ఎక్కడ అంటే మా గుత్తాడు నేను లేబర్ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు గుత్తాడు 50 ఏ టైంలో ఏమొస్తుంది 50,000 దగ్గర పెట్టుకోవాలి, నా దగ్గర పెట్టిపోయేది. తర్వాత అక్కడ నుంచి మళ్ళా బద్దంబాల్ రెడ్డి దగ్గర నేను కాంట్రాక్ట్ చేసిన, ఇప్పుడు బాబురావు దగ్గర చేసిన, బాబురావు బద్దంబాల్ రెడ్డి బాలయ్య, ఇప్పుడు చాలా మంది దగ్గర చేసాను నేను పనులు. చాలా మంది పనులు చేశాను నేను. వాళ్ళు మనకు సాధారించారు. మరి
ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటాం, వ్యవసాయం చూసుకొని ఏదో పామాయిల్ పెట్టుకున్నాం, ఏదో చెరుకు పెట్టుకుంటాం, ఏదో ఇంత కాడవాలన్నట్టు ఏదో ఇంత చేసుకుంటాం. సో కాకుండా మనంతరం మనం ఇప్పటికి చేస్తా నేను పని. ఇప్పుడు మనం ప్లంబర్ చేస్తాను, నేను మోటార్ చేస్తా, అన్ని పనులు చేస్తాను. నాకు ఒక పని నేను ఒకదాని మీద ఆధారపడి ఉండాలి. ఇప్పుడు నీకు సింటెక్స్ కానీ, ఇప్పుడు యూరేనియల్ కానీ, డబ్ల్యూస్లు కానీ, ప్రతి ఒక్కటి మొత్తం చేస్తాను నేను. ప్లంబర్ మొత్తం చేసేస్తా, ప్లంబర్ ప్లస్ మేస్త్రి కూడా అన్ని చేసేస్తా నేను. మేస్త్రి వాళ్ళు నీకు కాలాలకు మార్కింగ్లు ఇస్తా నేను, ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు నేను వస్తాను, నేను చేసిన కాబట్టి ఇది మేస్త్రి పని మొత్తం చేసేస్తాను నేను. కాలాలకు మార్కింగ్లు ఇస్తా. సర్నారు గాంధీ బొమ్మల లోపలికి అప్పుడు మేమే ఇచ్చినాం. అది కూడా అది ఒకటి కాలం ఉన్నది సర్నారు పోతుంటే అది మొత్తం మేమే మార్కింగ్ ఇచ్చినాం దాన్ని మొత్తం కాలాలు. ఇక నేను అప్పుడు మున్సిపల్ ఊళ్ళ నుంచి మున్సిపాల్కి వచ్చిన, మున్సిపాల్ చేసాను. ఏదో మనకి పెద్దలు ఆశ్రయంగా మనం ఇప్పటికీ రోగం నొప్పి ఏది లేకుండా మనం అట్లనే మంచిగా. మరి అవి గవర్నమెంట్ కాంట్రాక్ట్ అన్ని ఇప్పుడు మరి ఎందుకు చేయట్లేదు? అది ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎవరు చూసింది అప్పుడు అది ఊరపోయిన తర్వాత మున్సిపల్ వచ్చింది. మున్సిపల్ పోయింది, ఇప్పుడు అది వచ్చేది కొత్తది జిహెచ్ఎంసీ అనేది పెట్టుకొని ఇది ఇప్పుడు బడ్జెట్ ఇస్తలేరు. ఇప్పుడు టెండర్లు వేస్తే టెండర్లకు పోయినంత బిల్లు ఇస్తలేరు అంతే. అందుకోసం పనులు ఎక్కడెక్కడ రోడ్డు దివాలు తీస్తుంది, గల్లీల పని ఆ గల్లీ దివాలు తీసేస్తుంది. అంటే దానికి నాయకుడు ఎవ్వరు లేడు. అంటే ఇప్పుడు మీరే అనుకోరా, మీరే గుద్దుకోరా. ఇప్పుడు కుక్కల పని చేయాలంటే కాసుకొని కూడా తెగలేదంట. అంటే ఇప్పుడు సొసైటీ అట్లా అయిపోయింది. ఈ గల్లీలో ఇప్పుడు గల్లీలో సారబండ అన్న శంకర్ అన్న, గల్లీలో శంకర్ అన్న అనేది ఒకటి పాట ఉంది. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళే అనుకుంటారు, వాళ్ళే బతుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. అంటే ఇప్పుడు కూడా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం పట్టించుకోరు. మున్సిపల్ ఉన్నది, ఇప్పుడు మున్సిపల్ పోయి ఇప్పుడు ఇది వేరే అయింది. ఇప్పుడు అయితే రోడ్డు డబ్బులు వేసినా, రోడ్డు ముందర ఇంట్లోకి వచ్చినా, అది ఎవరికి వచ్చినా కానీ పోరాబాయి చూసుకోపో, కంప్లైంట్ ఇసుకుపో అంటాడు. అప్పుడు ఇప్పుడు పర్మనెంట్ లేదు, ఇప్పుడు కాంట్రాక్ట్ అయ్యాడు. నీకు వానికి ఏంది, వాడి టైం వాడు చూస్తాడు. వాడు 11 గంటల దాకా 1 గంట దాకా ఉంటాడు, 12, 1 గంట దాకా ఉంటాడు. వాడికెళ్ళి వాడు ఏమైతే అప్పుడు పోయి చెప్తావు వాడికి, వాడు నాకు అవసరం లేదు పూరాబాయి, నాకు ఇది పర్మనెంట్ అయింది, నాకు పర్మనెంట్ జీతం అయ్యింది, నాకు వచ్చిన వాడి జీతం లేకపోతే లేదు. అప్పుడు అరే తీసేస్తాడేమో, నాకు పర్మనెంట్ కావాలి, రేపు ఫ్యూచర్ నా పిల్లలకు నేను ఏం చెప్పాలి, ఇది నాది జీతం, నా జీవితాంతం వల్ల ఖరాబ్ అయిపోతుంది అనేది అప్పుడు ఆ భయం ఉండే. ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చేసారు. కాంట్రాక్ట్ ఏంటంటే వాడు టెండర్ వేస్తాడు, ఇలా 6 నెలలు టెండర్ అనుకుంటది, అవుతా 6 నెలలు వేరే వాళ్ళు పోవచ్చు. వాడి అంత ఇంట్రెస్ట్ ఏంది, వాడు ముందు చూసుకున్నాడు లేబర్కి ఎంత వస్తుంది, నెలకు ఖర్చు, నెలకు నాకెంత మిగులుతుంది, ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్కి ఎంత ఇస్తున్నాము, ట్రాక్టర్ వెనుక నాకెంత మిగులుతుంది, లేబర్ ఇంకా ఎంత మిగులుతుంది, వాడు అది మెయింటెనెన్స్ చేస్తాడు. మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఇలా ఎవరికి వాడే మెయింటెనెన్స్. వాడి గల్లీలో మీనలు పొందుతుంది, అని గల్లీలో వాసన అయింది, అని గల్లీలో రోడ్డు బాగాలేదంటే వీనికేం అవసరం. వీడు టెండర్ వేసుకున్నాడు, వీడు 6 నెలలు అయితే అయిపోతే పోతాడు. వాళ్ళు ఇంకా వచ్చినాడు, అరే నేను ఆడు పెట్టి కంకర పెట్టి ఉసుకేసి అదేసి ఇదేసి చేయరా అంటే వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి చేస్తాడా? వీళ్ళకి టైం వచ్చినప్పుడు రాజకీయం అంతే అయింది. ఇప్పుడు ఈ రోడ్డు కాంట్రాక్ట్ పనులు అంతే అయినాయి. అది ఖచ్చితంగా కాంట్రాక్ట్ తీసుకొని రేపటి నాడు నేను టెండర్ వాయనీయమని ఇది అలా భయం ఉండే. ఇలా భయం లేదు. ఇప్పుడు టెండర్ వేసిందంటే ఇలా 10 రూపాయలు ఎక్కువ వేసేస్తే ఆ టెండర్ ఆడికే వస్తుంది. ఇలా కూర్చున్నా కానీ ఆయన పలానా ఆయన పేరు వేసిండు, ఆయన పేరు ఈ టెండర్ ఇలా టెండర్ వాడే దగ్గరికి ఆడ పని చెడగొట్టినావు, ఆ పని నువ్వు సరిగా చేయలేదు, నువ్వు టెండర్ వాడొద్దు అని అంటే రేపు రానిరేమని భయం ఉండే. ఇలా అట్లే 10 రూపాయలు ఎక్కువ వేస్తే వాళ్ళు వస్తారు. అంతా సొసైటీ పడిపోయింది. అంటే ఇది ఆ సత్యవంతుల మాట జన విరోధంబాయే, వదులుబోతుల మాట వాసుకెక్కి, పూర చిత్తన వేసేటి దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేర భూషణ వికాస శ్రీధర్మ పురంగాద. అంటే ఇప్పుడు వదులుబోతుల మాటనే వాసుకెక్కింది, అవునా? ఈ సత్యవంతుల మాట జనానికి విరోధం అయిపోయింది. వాడొచ్చి అరే మై దేఖ్తూ తుమ్ దేఖ్తూ అంటూనే దాని మాట వింటారు. అరే బాబా జరా మంచిగా చూసి దేక్కే జావ్, అరే బాబా జరా అల్లా దేక్తే జరా దేక్కే జావ్ అని చెప్పిన. అరే పాటల్లా ఏం మాట్లాడుతున్నా ఆడొచ్చిన ఇంకోడు ఎవడు సత్యవంతుడు ఏమంటారు అంటే మెల్లావు వేరా బాబు, దేవుడు దండం పెట్టుకొని పోరా అంటే సుల్లే వేవాడు దేవుడు, నేను నాకంటే ఎక్కువ నా దేవాట అన్నాడు.
అదే ఇప్పుడు వదిలిపోతు అరే మాకేళ్ళాడు నమస్తే అన్న నమస్తే అన్న అంటే సూసైడ్ ఏమైందంటే వాడి ఎండసీరు ఏమైతుందో ఎటైపోతుందో ఏమవుతుందో కానీ అప్పటికప్పుడు అయితే వాడి బిల్డప్ వాడు చూపించుకుంటాడు వీడి బిల్డప్ వీడు కొడతాడు. అట్లా సూసైడ్ ఏంటంటే చిన్న పెద్ద అనేది లేకుండా తేడా లేకుండా అయిపోయింది. చిన్నని చిన్న ఇల్లు ఇచ్చుకోవడం పెద్దోడికి పెద్దోడికి ఇల్లు ఇవ్వాలరా అనేది ఒకప్పుడు ఉండే. అది నీకంటే పెద్దోడు రాడు అరే వానికి ఇల్లు ఇచ్చి పుచ్చుకోవాలరా అనేది ఉండే. ఇప్పుడు లేదు. వాడు కూడా కోర్టులు అయిన తర్వాత మైపియో తుంపియో पीने खाने का खाने वाला खाते सोने वाले सोते जाने वाले जाते అంతే. పోతాడు పోతాడు తాగుతాడు రావుతాడు తింటాడు బయట ఎక్కువ తుమ్మి ఎక్కువ అరే వాడు ఎక్కువ రాయండా నేను ఎక్కువ రాయన్నా అంటే సూసైడ్ అట్లా అయిపోయింది. తాగుడు కింద పడిపోయింది. అది ఎవడు మారలేడు ఎవడు మారలేడు. అది మార్చినా గానీ వాడు ఏమంటారంటే నువ్వు కూడా అరే బాబు ఎందుకు చీమలు ఆ చీమలలో ఎందుకు కూర్చుంటున్నావు అరే ఏం రాబాయి ఏం మాట్లాడుతున్నావు ఆ శివులన్నీ వస్తాయి. అందులో కూర్చుని శివులు అన్ని వస్తాయి. అయ్యా 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 ఆ పక్క వాళ్ళు అంటాడు ఏమో పెద్ద చెప్పింది కదా నువ్వు సీమలో ఆడ కూర్చోకాలని చెప్తాను నన్ను ఏం చేస్తే సీమలు అన్న ఇప్పుడు అయ్యో అమ్మ అంటే ఏమైతుందా చెప్పింది తినాలి నాయన వద్దా అవి అట్లా అయిపోయింది. అంటే సూసైడ్ ఏంటంటే ఒకరు చెప్తే నేను ఎందుకే అరే ఏం రా బాబా గుంతుందిరా భయ్ ఆ గుంతలో పడిపోతాను గుంతలకి ఎందుకు ఏం బాబాయ్ దిమాగ్ ఖరాబ్ అయినా నేను గుంతలో పడతా అరే నేను గుంతలో పడతా అది గుంతలో పడ్డాక అది మళ్ళొచ్చి అరే గుంత ఎట్ట పడ్డా గుంతలో అరే ఏం మాట్లాడుతూ అలా గుంతలో పడ్డా రేపు ఎంతో చూస్తున్నావు నేను అట్లా సూసైడ్ అట్లా వచ్చింది. అందుకోసం ఎవరికి చెప్పలేము ఎవరు చెప్తే వినలేదు. అందుకోసం మన జాగ్రత్తగా మనం పోవాలి. మన శాతం ఎంత అయితే అంతే మాట్లాడాలి. కానీ జనానికి విరోధము మాట్లాడద్దు. వాడు విరోధం అయితే వాడు మనకు విరోధుడు అవుతాడు వాడు మనకు విరోధుడు అవుతాడు. అందుకోసం చూసి నడవాలి. సూసైడ్ లా మార్కెట్లా మనిషి విరసంతోడు ఈ మనిషి మనకు సరైనడా అది మనకు సరైనడు కాడనుకో వదిలేసేయాలి. అదే మీకు ఒకవేళ కాంట్రాక్ట్ వస్తే మళ్ళీ వేయడానుకున్నారా మీరు? లేదు లేదు అయిపోయింది కాంట్రాక్ట్ లో పని అయిపోయింది. మధ్యలో ఏమన్నా మీకు మళ్ళీ వచ్చినాయి ఈ మధ్య కాలంలో? ఇంకా ఇప్పుడు కాంట్రాక్ట్ అంటే ఇట్లా చార్మినార్ గానీ పెద్ద పెద్ద రోడ్లు నాకు పెద్ద ఏం రాకపోయేది కానీ నాకు కమిటీ వాళ్ళు గల్లీలలో మేనల్స్ ఈ గుణశల్పురంలో వేసినాయి చాలా వరకు. గుణశల్పురము పైప్ లైన్ మొత్తం నేనేసినాయి. బిఎం రెడ్డి నేనేసినాయి. ఇక్కడ మా దర్శనం నేనేసినాయి. ఇక్కడ ఈ వనశల్పురం వరకు ఇప్పుడు ఏటీవీ రోడ్ ఇంగ్లీష్ కాలేజ్ నుంచి ఏటీవీ రోడ్ నుంచి ఇక్కడ కిందికి మన ఆంధ్రకేశ్వర నగర్ దాకా నేనేసిన లైన్ లో ఇప్పటికి కూడా ఆ లైన్ నేనేసినాయి. అవి 8 ఫీట్ పొడుగు 1.5 వెడల్పుతో ఉంటాయి. అవి సీసీ పైప్ ఏది సిమెంట్ పైప్. ఆ బెడలు కూడా 20 ఫీట్ దాకా ఉంటాయి. ఒక్కొక్క మేనలు 15 ఫీట్ 20 ఫీట్ 10 ఫీట్ దాకా ఉంటాయి మేనలు. అవి లేకపోయాయి అప్పుడు నేను జేసీపీ లేవు. జేసీపీ లేక లేబర్ పాలమూరి లేబర్ తీసుకొచ్చి తోపించి నేను వేసేసిన. ఇప్పుడు ఎవడు దొవ్వలేడు. ఇప్పుడు ఆ పైపులు ఎవడు ఇప్పుడు జేసీపీలు అయినాయి. ఇప్పుడు పైపులు వేయాలంటే కూడా అది ఎవరితోనో లేబర్ తోనే కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఆ లేబర్ అడ్డమీకలు పట్టుకొస్తారు. ఆ పైపులు వేసి పండబెట్టేసేస్తారు. నీటికలు మట్టి కోసేస్తారు. అది మన తెల్లాక నీళ్ళు పోవు మళ్ళీ రోడ్ మీద వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు అంత పనుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఈ పని చెయ్యాలి. ఇది రేపన్నాడు మన పిల్లలకు మన పెద్దలకు మనది మర్యాదించుకోవాలి. ఈ పని మనది ఈ రోడ్డు మనది ఈ పట్నం మనది అనేది అప్పుడు ఉండే. ఇప్పుడు అట్లా కాదు. చలో మధ్యాహ్నానికి టైం చేయాలి. మళ్ళా మధ్యాహ్నం ఒక ఫుల్ తీసుకోవాలి. 90 వేసింది మాత్రం వాడు పని పట్టాడు. 90 వేసినాక ఆ 90 వేసిన తర్వాత ఆడు ఎక్కడ పని ఎక్కడ ఉన్నా వాడు ఎక్కడ ఇస్తే పైసలు అంటాడు. అంటే ఇప్పుడు జనాలకు ఏమైపోయిందంటే నేను ఏ దాని మీద ఇంట్రెస్ట్ లేదు. పని చేయాలి ఈ వర్క్ చేయాలి ఈ వర్క్ నేను నేర్వాలి ఈ వర్క్ నేను ఖచ్చితంగా చేయాలి నా పేరు అనేది నిలబెట్టుకోవాలనేది అప్పటికి ఉండే. అట్లా కాదు. ఇప్పుడు మధ్యాహ్నానికి 11 అయిందంటే వానికి అటు ఇటు వాడు 90 వేస్తేనే అప్పుడు లైన్ లోకి వస్తాడు. 90 వేయకపోతే పిచ్చోడు అయిపోయి వాడు మనం అవురంటే కావాలంటాడు కాదురా అంటే అవురంటాడు. సొసైటీ అట్లా అయిపోయింది. సినిమా రంగాలలో కూడా అట్లే అయింది. సినిమా రంగాలలో కూడా ఇప్పుడు సూసైడ్ లో మొత్తం ప్రతి ఒక్క దాంట్లో వాడు తాగే
మందు వేసిన తర్వాతనే వాడు వరకు పడతాడు, లేకపోతే వరకు చేయలేడు. ఆ ముందు పోయి వేసి వచ్చినాడు అంటే అట్లా అలవాటు అయిపోయింది జనాలకు, అట్లా అలవాటు చేసి అట్లా అలవాటు అయిపోయింది. అంటే ఈ రోజులలో వాడు ఖచ్చితంగా ఈ వర్క్ చేయాలనేది రూపాయల చాలా మందికే ఉంది, 12 మందికి అయితే లేదు. ఎందుకంటే ఈ పని నేను చేసి బతకాలనా, ఈ పని నేను చేయాలనా, నాకు ఎందుకు చేయాలి, నాకు చాలు ఒక 90 వస్తుంది వాళ్ళు 90 ఆగి నేను తక్కువ కూడా ఎన్నో దగ్గర ఉంటాను, నాకు ఎందుకు ఇదంతా కష్టపడద్దు, కష్టపడకుండా కావాలి. అదే పెద్దలు ఏమైనా సంపాదించి ఊళ్ళల్లో కానీ ఎన్నో కానీ ఇంత సంపాదించుంటే అది అమ్ముకోవాలి, అది అమ్ముకొని మంచి ఆయిగా తినాలి, ఒక కారు వేసుకోవాలి, ఇంత బంగారం వేసుకోవాలి, బంగారం వేసుకొని పుల్ బాటలు మీరా ఆ బాటలు తీసుకురా 2 దూరం అరే ఏమన్నా అవన్నీ నాకు 2 బోర్డు చెప్పి అని ఇంకోటి వచ్చాడు, అరే ఇంకో 2 బోర్డు పట్టుకరా, అట్లా అయిపోయాయి సొసైటీ. డబ్బు తాగుడు సంపాదించింది ఏం లేదు, అప్పుడు సంపాదించింది అమ్ముకొని తాగుతురు తింటురు, ఒకటి చిన్న గొలుసు తెచ్చుకుంటారు, పెద్ద గొలుసు తెచ్చుకుంటారు. ఇదంతా అప్పటిదే. ఇది ముందుకు సంపాదించాలి, నా పిల్లలకు సంపాదించాలి, నా పిల్లల్ని మంచిగా చూడాలి, చేయాలి అనేది సొసైటీలో ఇప్పుడు చాలా వరకు ఈ చిన్న జాతి వరకు తగ్గిపోయింది. రెండోటి ఏమైపోయిందంటే ఇప్పుడు అమెరికా పోవాలంటే అమెరికాలో నీకు మన అయ్య సంపాదించింది కాదు, మన అమ్మ సంపాదించిన ఆస్తి కాదు అది. అమెరికా అంటే అది మన ఒక మోటు సామెత ఏంటంటే ఒక లంచానికే మంచం అనేది అది మన పూర్వకాలం పెద్దల నుంచి వస్తున్నది. అంటే నీకు డబ్బు లేని కానీ అమెరికా కానీ పాకిస్తాన్ కానీ ఢిల్లీ కానీ బొంబాయి కానీ కలకత్తా కానీ పూనా కానీ ఎక్కడ కానీ నీ దగ్గర డబ్బు ఉంటేనే అవతల దగ్గరికి వస్తాడు, చూస్తాడు, నువ్వు ప్రేమిస్తాడు, నీ డబ్బుని ప్రేమిస్తాడు. ఒకటి ఏంటంటే నీకు డబ్బు లేకుంటే నీ దగ్గర ఎవరు రాడు, ఎవడు నిన్ను చూడడు, ప్రేమిస్తాడు. అంటే మనిషి అనేది చాలా వరకు ఎంత వరకైనా కానీ ఉన్నది పోకుండా చూసుకోవాలి. డబ్బు ఇప్పుడు మరి బయట దేశాలు వెళ్ళడం మంచి పని అంటారా కాదంటారా ఇప్పుడున్న ప్రజలు? అంటే ఇప్పుడు జనాలు ఏమైపోయిందంటే డబ్బు కోసము ఆశపడి పోతురు. ఇక్కడ ఏమైనా ఆస్తి చిన్నది పెద్దది, ఇప్పుడు పావులో పార్కో చిన్నది పెద్దది సంపాదించింది ఉంటది, పెద్దలు వీళ్ళు సంపాదించింది ఏం లేదు, వీళ్ళు 90 వాళ్ళు, వీళ్ళు 90కి పడిపోతుంది వీళ్ళు సంసారం వీళ్ళు చేసింది. అయితే చిన్న అప్పుడు పెద్దలు ఉన్న మనమరాళ్ళకు కావాలి, వాళ్ళ తాతలు వాళ్ళు సంపాదించింది ఉంటే వాళ్ళ లాస్ట్ కి ఏమైనా జరంతా మిగిలితే ఆ కాస్త కూడా అమ్ముకొని నేను అమెరికా పోయి సంపాదించుకొని వస్తాను పోతాడు. అక్కడ వేరే తర్వాత ఆయనకి ఏమనిపిస్తుంది అంటే అమ్మ ఈ బతికే వద్దా నాకు, మళ్ళీ అక్కడనే పోతాను, ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చేస్తాడు. అమెరికా పోయినాడు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. ఎందుకు వస్తాడు అంటే ఆ కష్టాలు అట్లా ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఏంటంటే డబ్బు ఉన్నోనికి డబ్బు, ఇప్పుడు హైదరాబాద్ అయినా కానీ డబ్బు ఉన్నోడు డబ్బు ఉన్నట్టుగానే ఉంటాడు, డబ్బు లేనోడు ఎక్కడ పోయినా కానీ డబ్బు లేనట్టే ఉంటాడు. నువ్వు ఇక్కడే డబ్బు లేదు, నీకు హైదరాబాద్ లో డబ్బు లేదు, ఇండియాలో డబ్బు లేదు, నీకు పాకిస్తాన్ పోయిన తర్వాత నీకు డబ్బు ఎక్కడ వస్తారు పోతున్నావు వాడికి, మీ అయ్య సంపాదించి ఇచ్చిందా, మీ అమ్మ సంపాదించి పెట్టిందా నీకు ఇస్తాను. బాత్రూమ్ బాత్రూమ్ అడుగు ఏమన్నా చెత్త చెద పని చేస్తాను, నిన్న కూర్చునే కూర్చుని పెట్టాడు కదా. డబ్బుతోని కూడిన పని ప్రతి విషయంలో ప్రతి దాంట్లో డబ్బుతో కూడిన వ్యవహారం ఇది. అప్పుడు ఒక్కప్పుడు అది అరే వీడు మన ఊరోడురా, అరే వీడు మన పల్లెడు, వీడు మన చిన్నాయన కొడుకు, వీడు మన పెద్దాయన కొడుకు, అరే వీడు మన పక్కనోడురా, అది ముఖమాటను చూసి ఆయనకి ఏదో పదవి ఇచ్చేది, వీడు ఒక జాబ్ పెట్టేది, వీడు ఒకటి ఇంత అన్నం పెట్టేది, వీడు ఇప్పుడు అది లేదు. సాయంత్రానికి ఎవడైతే డబ్బులు 10 రూపాయలు ఉంటే వాడే మంచిగా అని ఆ 10 రూపాయలు అయిపోయిన దాకా 10 రూపాయలు ఉంటుంది మటుకు. అంటే ఈ ఇండియాలో లేని డబ్బు అమెరికానే పోతే వస్తుంది నీకు డబ్బు అని ఎట్లా పోతాను అమెరికా అంటే ఒక సామెత ఉంది. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక భార్య భర్తలు ఇద్దరు పెళ్లి చేసుకురాము, పెళ్లి చేసుకున్నాక ఏమైపోయిందంటే భార్యకి ఏమైపోయిందంటే ఆమెకు అమెరికాలో వచ్చేసింది జాబ్, ఈయనకు రాలేదు, ఇద్దరు పోలేరు కదా అమెరికాకు, ఇద్దరు పోలేరు. ఇద్దరు పోకుండా ఉంటే ఇప్పుడు ఆయన పోతాడు, ఇప్పుడు ఈయనకు వచ్చింది, ఆయననేమో హైదరాబాద్ ఉండాలి, ఈయన అమెరికా పోవాలి.
అమెరికా ఎవరు పోతున్నారు? అమ్మాయి పోతుంది. అబ్బాయి ఇండియాలో ఉండాలి. అబ్బాయికి స్థానం లేదు అక్కడ. ఈమెనే ఫస్ట్ అక్కడ పోతుంది అమ్మాయి. అప్పుడు అమ్మాయి పోతుంటే అమ్మాయి అక్కడ పోతుంటే అబ్బాయి అంటాడు, ఇగో నీకు ఎంత ప్రేమతోని ఎన్ని రకాల నీకు ప్రేమించి పెళ్లి చేసుకొని నీకు అన్ని రకాల నేను నీకు అన్ని రకాల తెచ్చిపెట్టాను నేను. ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావు, నా పరిస్థితి ఏంటి? నేను ఎట్లా బతకాలి? ఏడికెళ్ళి పోవాలి? ఎక్కడ బతకాలి? ఎవరు అడగాలి? నా పరిస్థితి ఏంటి అంటే, నువ్వు పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు తెచ్చిన పైసలు నువ్వు చేసుకున్న కష్టం నీకే అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అక్కడ నేను పోయి సంపాదించుకుంటా అనేది ఫీలింగ్ లో అంటారు. అంటే నువ్వు వల్ల కోయిలా నువ్వు వల్ల కోయిలా శనగబెట్టిత్తునే కోయిలా నువ్వు వల్ల కోయిలా నే శనగబెట్టిత్తునే కోయిలా శనగదిని చేయగలిగ కోయిలా నీకు శనగదోడిత్తునే కోయి అంటే నువ్వు బెయ్యతో వల్ల నీకు తాగేందుకు నీళ్లు ఇస్తా, నువ్వు తింటానికి తిండి ఇస్తా. నువ్వు వల్ల కోయిలా నిమ్మ ఓనా ముందు కోయిలా నిమ్మ ఇప్పుడు పంపించే భర్త ఆనందంగా పంపిస్తారా బాధతో పంపిస్తారా? బాధతోనే. ఇప్పుడు భర్త ఈ హైదరాబాద్ లా అమ్మాయి ఏమో పాకిస్తాన్ పోతుంది, అమెరికా పోతుంటే ఏడ్చుకుంటా వీనికి ఈడన్నీ ఈయన కడుపులో ఉన్నాయని చెప్పుకుంటాడు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పుకోలేదు. ఎంతమంది వాళ్ళు చెప్పుకోడు. ఎందుకంటే వీడు బాధతోని వీడు అన్ని చెప్తాడు. నువ్వు తొవ్వల కోయిల శనగబెట్టిత్తునే కోయిల శనగని సెజ్జారి కాళ్ళకు కోయిల 2 గజ్జలే ఇత్తునే కోయిల ఎర్రని ముక్కులకు కోయిల మెండి బోడిత్తునే కోయిల కోయిల ముద్దు కోయిల నల్లని నా ముద్దు కోయిల కోయిల ముద్దు కోయిల నల్లని నా ముద్దు కోయిల నువ్వు తొవ్వల కోయిల మంచి నిమ్మవో నా ముందు కోయిల నువ్వు పన్ను తినేమో కోయిల నువ్వు నిమ్మలంగా ఉండేవు కోయిల కోయిల ముద్దు కోయిల నల్లని నా ముద్దు కోయిల గుజ్జారి కాళ్ళకు కోయిల 2 గజ్జలే ఇత్తునే కోయిల కోయిల ముద్దు కోయిల నల్లని నా ముద్దు కోయిల ఎర్రని ముక్కులకు కోయిల నేనండి బోడిత్తునే కోయిల ఎర్రని ముక్కులకు కోయిల నేనండి బోడిత్తునే కోయిల కోయిల ముద్దు కోయిల నల్లని నా ముద్దు కోయిల అంటే ఇన్ని రకాల పారేపడి ఇన్ని బాధపడుతుంటాడు. ఎందుకంటే అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుంది కదా, నన్ను మర్చిపోతున్నావు, నేనేమైపోవాలి అంటే నీకు అన్ని రకాల తెచ్చి పెట్టినా అనేది ఆమెను ఆడ్ చేసుకుని అంటాడు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండి నీకు సడన్ గా అక్కడ జాబ్ వచ్చి నువ్వు అక్కడ వెళ్ళిపోతున్నావు. నేను ఎన్ని రకాల నీకు శనగ పెట్టినా, శనగలు తీసుకొచ్చిన, అన్నం పెట్టినా, నీళ్లు పెట్టినా, అరటి పండ్లు తీసుకొచ్చిన, నీళ్లు లేకపోతే నీళ్లు ఇచ్చిన, అన్ని రకాల బట్టలు గుజారి కాళ్ళకు గజలు అంటారు, ఇప్పుడు పట్టీలు అంటారు, బంగారము అని ఎర్రాన్ని ముక్కులకు ఎండు గోడించిన ఇవన్నీ చేసిండు కాబట్టి ఇవన్నీ బాధపడతాడు. అంటే ఇప్పుడు ఈయన బాధపడుతుండు, కానీ మళ్ళీ ఆమె బాగా మంచిగా అక్కడ పోయిన తర్వాత ఆమెకు మంచిగా ఉంటుందో చెడ్డగా ఉంటుందో ఏ రకంగా బతుందో ఏమవుతుందో అనేది ఆమె చెప్పలేకపోతుంది. అంటే ఈ విషయంలో ప్రతి ఒక్క విషయంలో లేడీస్ ఏమో కడుపులు దాచుకుంటారు, ఏ కష్టం ఉన్నా ఏ నిష్ఠూరం ఉన్నా. మనిషి ఏంటంటే ఈ మనుషులల్లో ప్రతి ఒక్కరికి ఆశ దురాశ మంచి ప్రేమ అభిమానం అనేది ప్రతి ఒక్కరికి ఆడోళ్ళు అనేది కాదు, మొగోళ్ళు అనేది కాదు, ప్లస్ అక్క చెల్లెలు అనేది కాదు, అమ్మ అయ్య వేరే అనేది భావం అనేది అంత ఒకటే. భావం అనేది ఆడి మొగ అనేది భావం అనేది అంత ఒకటే. అంటే దమకు అంత ఒకటే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఏమంటే కొంచెం మన్నిస్తూ ఉంటారు, కొంచెం ఆడు చేంజ్ అవుతాడు. అంతేగాని ప్రేమ అభిమానం అందరూ సేమ్, ఆడోళ్ళని మొగోళ్ళని సేమ్ ప్రేమ ఒకటే. కానీ ఇప్పుడు ఈయన అమెరికా పోయినప్పుడు ఇన్ని రకాల వీడు బాధపడుతుంటాడు, ఏమైపోతుందో నశలకి వెళ్ళిపోయింది, ఎట్లయితుందో ఏముంటుందో ఎట్లుంటుందో. కానీ ఈయనకంటే ఎక్కువ ఆమె కూడా ఉంటది. ఎందుకంటే నేను పోతున్నా, ఆయన ఎట్లుంటాడో ఏముంటాడో. అటు పోయినా అక్కడ పోయిన తర్వాత ఆ పరిస్థితిని బట్టి
దాన్ని బట్టి మరి ఇప్పుడు కొంతమంది కూడా వాళ్ళ మొగుళ్ళని చంపేస్తున్నారు కదా, దానికి ఏం చెప్తాం మరి? అంటే ఇక్కడ నుంచి పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అది వేరే వాతావరణం వేరే అవుతుంది. అది వాతావరణం డబ్బుని బట్టి, డబ్బు మనకు ఆ డబ్బుకు దోషం. అప్పుడు డబ్బు ఫాలో అయ్యి వాళ్ళ డబ్బు లేనప్పుడేమో ఇక్కడ కనిపిస్తుంది కదా, మరి డబ్బు రాగానే అక్కడ అంతే. ఇప్పుడు డబ్బుకు ఏంటంటే అమ్ముడు పోయి వీడు ఉండే లేకుంటే వీడు ఎంత బతికి వీడు ఎందుకంటే వీడు ఎమ్మడి పడి మళ్ళీ అక్కడ పోవద్దు రా అంటాడని వీడిని కథం చేసేస్తే బండికి బిరెక్ బండి అయిపోతుంది. బిరెక్ వాటి ముందు బిరెక్ వేసేస్తుంటే బిరెక్ కొట్టుడు వెనక ముందుకు కానీ అది కాకుండా ఈ బండికి స్ట్రీట్ అయిపోతుంది. ఇది అంటే ఇప్పుడున్న జనాలలో అంటే ఇప్పుడు యంగ్ యూత్ ఉంటది కదా, ఆ మగ పోరలు అందరు ఏమనుకుంటారు అంటే ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం వేస్ట్, చేసుకోకుండా ఉండేదని అయ్యాం అనేసి ఇప్పుడు తరం అంతా అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆడవాళ్ళందరూ అంటే ఇప్పుడు అదే తప్పు, అది చాలా తప్పు. అది తప్పు. అది ఏంటంటే ఇప్పుడు మన అయ్యో లేకపోతే మన మెడికల్ వచ్చినాం, మన పెద్దలే లేనప్పుడు మన మెడికల్ వస్తుంటాం. అది మన బాధ్యత, అది మనం ముందు పుట్టినాం కాబట్టి వాళ్ళ కష్టం నిష్ఠూరం వాళ్ళ ఎన్ని కష్టాలు మనం ఎంత కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేస్తేనే వాళ్ళు ఒక పెద్దలు అయ్యి వాళ్ళు దేశాన్ని నిలబెట్టవచ్చు. ఒక మనిషి అనేది దాపు, అది బాధ్యత. మనం ఎప్పుడు కూడా నేను ఫస్ట్ చెప్పిన, ఎందుకంటే మంచితనంగా పోవాలి, మంచితనంగా కోరుకోవాలనేది. అదే నేను ఎందుకు కట్టాలి, నేను ఎందుకు చేయాలి అనేది అది సాధ్యమైనంత వరకు అబ్బాయిలకు చెప్పాల్సింది మరి అమ్మాయిలకు చెప్పాలంటే అది సూసైడ్ లో మనం ఎవ్వరికి అమ్మాయికి అబ్బాయికి చెప్తే ఆడు వినిపించుకునేంత సోమిత లేకుండా అయింది. అసలు ఏంటంటే ఆడు పెద్దలు చెప్పిన మాట ఇన్నోడే ఈ రోజులలో ముందుకు వస్తాడు. ఆడు ఇన్నడు, ఎందుకంటే 4 దిక్కుల తల్లులు జరిగినాక 4 తోవలు పోయిన తర్వాత వానికి ఆకలి ధూప అనేది తెలిసిన తర్వాత మనిషి బతకంటే ఏంది అర్థమయ్యే తర్వాత అప్పుడు ఒక దగ్గర కూర్చుంటాడు. ఏంటంటే ఉయ్యాలు ఏమంటే ఊరు ఊవగానే వృత్తనే ఉంటే ఉరుకొస్తున్నాడు, వృత్తనే దాని ఊవ అంతా పోయిన తర్వాత ఒక దగ్గర నిలబడతా. అప్పుడు ఆ ఉయ్యాల అప్పుడు అంటే మనిషి జీవితం కూడా అంతే. మనిషి ఉన్నప్పుడు ఏంటంటే వాడు ఎంత దూరమైనా ఉరుకుతాడు, ఎంత దూరమైనా ఎన్నైనా మాట్లాడతాడు. అంటే వానికి గురువు కూడా అట్లున్నది. ఆ ఊవ పోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అరే జీవితం అంటే ఇట్లా ఉంటది. అంటే అన్ని అందకుండా అయిపోతాయి. అంటే వాడు చేసుకుంటాడు, దాన్ని ఎవరు ఏం చేయలేదు. అది వాడు మంచితనము అని చెడ్డతనము వాడు చేసుకున్నాడు. వాడు అందకుండా చేసుకున్నాడు అంటే వాడు అయ్యకు దూరం అవుతాడు, అమ్మకు దూరం అవుతాడు, కాందానికి దూరం అవుతాడు, అన్నింటి దూరం అవుతాడు. లాస్ట్ బతికే దూరం అయిపోతుంది. అప్పుడు ఆలోచించండి ఎటు పోవాలని. అంటే మామూలుగా ఇప్పుడు రోడ్ల పంట ఆడుకుంటారు, కాశీ నేను అక్కడ మల్లన్న దేవుని దగ్గరికి పోవాలి, ఇక్కడ ఎల్లన్న దేవుని దగ్గరికి పోవాలి, నేను భక్తుని, నేను సన్నాసి పుచ్చుకున్నా అది అంటే వాడు శాతగాని కొడుకు. వాడు శాత కాక వాడు ఏదో ఒక వేషం వేసుకొని అట్లా ఇట్లా జీవితం గడుపుతాడు అంతే. అంటే మనిషి దేవుడు అందరూ ఉన్నాడు, ఒక దేవుడికి లేదనేది లేదు. దేవుడు ఒకరికే ఉన్నాడు, పూజ చేస్తాడు బ్రాహ్మణుడు ఎంబడే ఉంటాడు. దేవుడు అనేది సమస్య కాదు. నువ్వు చేసిన పని, నువ్వు చేసిన మంచితనము అది నీకే, అది దేవుడు తీసుకపోడు. నీకు దేవుడు ఇలా ఇలా కూర్చోమని చెప్పిండా, దేవుడు ఆరాళ్ళ నాన్నమని చెప్పిండా, లేకపోతే ఆమె కొట్టుమని చెప్పిండా, కూర వాడికి పడుకోమని చెప్పిండా వాన. అది నువ్వు చేసుకునే అది దేవుడు నీకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, నీకు మాటలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత నీ శైలితో నీ అహంకారంతో నువ్వు కొట్టవచ్చు, నువ్వు తన్నొచ్చు, నువ్వు గుంజుకోవచ్చు. అది నీ అహంకారం. నువ్వు దూరం చేసుకుంటున్నావు కాందాన్ని, కానీ జనాలకు దూరం అవుతున్నావు. వాళ్ళు కొట్టి ఈయన తిట్టి, ఆయన కొట్టి ఈయన కొట్టి. అదే మంచిగా అరే అన్న తమ్మి బావ మాది అన్నలు అక్కలు చెల్లెలు అనే మంచిగా ఉన్నావు అనుకో, అది అరే మనోడు రానే వస్తారు. అది నీ దూరం కొట్టినా నీ తోడు నీ అన్న తమ్ముడు అక్క చెల్లెలు బాబమ్మది అనే దాంట్లో వల్ల కూడా మోసాలు జరుగుతున్నాయి కదా, వాళ్ళకి మోసాలు. అదే దూరం నేను చెప్తాను, అదే దూరం అయిపోతాడు వాడు. అది నీకు అట్లా చేయడం కరెక్ట్ అంటావా మరి? అది మనం దానికి గ్యారంటీ చేయలేము. ఎందుకంటే వాడు వాని దుర్దృష్టము అట్లా ఉంటాడుతుంటాడు. దుర్దృష్టం అంటే ఇప్పుడు కోవాలంటే ఇక్కడ పైసలు వీళ్ళు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మను వాళ్ళ అయ్యను దీనికి ఉప్పు కారానికి అయితే 10 రూపాయలు దాచిపెట్టి ఆ 10 రూపాయలు తీసుకొని పోయి వాడు కోటర్ రాయి ఏదో ఆడి ఏదో ఆట ఆడి ఏదో చేసుకొని వస్తాడు. అట్లా ఆ లంజ కొడుకుని ఇంట్లో పెట్టినా వాళ్ళ అమ్మని కొడుక అది ఇది అని అన్ని దూరం చేస్తారు. దూరం చేసిన తర్వాత వాడు ఇంత దూరం అయిపోతాడు, అని బతికే దూరం అయిపోతుంటది, అందరికి దూరం అయిపోతుంది. అంటే ఆ ప్రసిద్ధి అంటే అట్లాంటోడు ఓకే, అట్లాంటోడు ఉన్నాడంటే ఓకే. కానీ ఇప్పుడు నీతోనే తిరిగి నీతోనే మంచిగా ఉన్నట్టు చేసి నిన్ను మోసం చేస్తారు చూసినావా, అదే నమ్మక ద్రోహి అంటారు. నమ్మక ద్రోహి అంటే వాడు
ఒకటి నమ్మక ద్రోహి అనేది వాడిని ఎట్లా అనాలి మరి, వాడిని ఎట్లా అంటే నమ్మక ద్రోహి అంటే ఇట్లా చాలా మంది ఉంటారు. వాడు మొత్తం అంతా మూట కట్టుకొని అంతా నాకే కావాలి అంతా మూట కట్టుకొని నేను వెళ్ళిపోతా, వాడిని ఒక అమాయకుని చేసి నేను తెలివితో వెళ్ళిపోతా అని అనుకుంటాడు. కానీ అది సాధ్యమైనంత వరకు మంచిది కాదు, వానికి లత కలుగుతుంది. మళ్ళీ వాడు ఏం తెలియనోనికి దగ్గరికి పోయి నేను ఎంత జాగ్రత్తతోనే నాకు ఒప్పచెప్పిండు, నేను ఇంత హుషారైనా ఇంత డబ్బు అని ఇంత ఆస్తి కానీ నేను సంపాదించినంట కానీ ఇప్పుడు అది ఆ రకంగా అయితే ఇప్పుడు ఆ రకంగా అయితే నేను ధనము అందరూ దాచిపెట్టుకుంటారు, అందరూ ఉంచుకుంటారు, అమ్ముకుంటారు. అంటే ధనంతో బలం అంటారు, ధనంతో బలము, బలంతో బలం అంటారు, బలంతో బలం అంటారు. అంటే ఈ బలం ఉండి ధనం లేకున్నా కష్టమే, ధనం ఉండి బలగం లేకున్నా కష్టమే. నీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి, నీకు ఎవ్వరు లేడు, ఏం చేస్తే 10 కోట్లు వచ్చి తీసుకుంటారు. అంటే లక్షాధికారంలో లవణ మరణమే గాని మెరుగు బంగారంబు నిల్లబోదు, తులకు దొంగలకవును దొరలకాను, తేనె జుంటిగ పరులు తేర పరులు. అంటే బెల్లం తీయగుంది, అది తేనె తీయగుంది నాకుతారు. ఆ తేనె నాకంగా ఏమైపోతుంది అంటే షేడికి వస్తుంది, తింటుంటే డబ్బు కూడా అంతే. డబ్బు కోట్లు వస్తుంది. అది ఒకసారి అది డబ్బంతా డేంజర్ ఏది లేదు. అది అంటే తేనె జుంటిగ పరులు తేర పరులు. భూషణ వికాస శ్రీధరన్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా మోసం చేసేటోళ్ళు, వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలి, వాళ్ళని ఎట్లా అరిగట్టాలి? అంటే మోసం అంటే వాడు ఒకడు నమ్మక ద్రోహి అనేది వాడి ముఖాన్నే ఉంటది, వాడు చేసిన దాన్ని ఆడు తెలియకలను కనిపెట్టాలి. అరే వీడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు, వీడు నాకు పోయినంత దూరం నాకు గోతులు తీసుకున్నాడు, నన్ను చాలా ఇబ్బంది పెట్టదలుచుకున్నాడు అనేది మనం గమనించి దూరం ఉంచేసేయాలి. బాబు ఇది ఇక్కడ కాదు, ఇది కాదని దూరం పంపించేసేయాలి అంతే. కానీ శత్రువు తన కోపమే తనకు రక్ష, తన శాంతమే తనకు దయ సుట్టంబావు, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ సుట్టంబావు. అంటే వాడు ఆ కోపం ఉన్నాడు, వాడు ఆ కోపం ఆనికే శత్రువు అవుతుంది. ఎట్లా శత్రువు అవుతుంది అంటే మంచిగా చెడగొట్టినట్టు. అంటే తన కోపమే తన శత్రువు, తన శాంతంగా వచ్చిన డబ్బుని నాన్నకి ఇచ్చేసి అరే బాబు నీది ఇచ్చిన కాడికి ఇచ్చేసిన ఇంకా ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు అభిమానం ప్రేమ అని వచ్చి అరే వీడు ఎంత నాకు ఎంత నమ్మకంగా ఉన్నాడు వీడు. అంటే నమ్మక ద్రోహి అనేది ఆడే, వాడిని నమ్మక ద్రోహి అంటారు. అంటే మన వాళ్ళ నుంచి ఎదుర్కోవడం ఎట్లా, వాళ్ళని వదిలేసారు, రానివ్వదు, దూరం కొట్టేసారు. వాడు చేసిన తప్పుకు మరి వాడు అనుభవిస్తారా? వాడంతా మనకు అనవసరం అంతే. నీకు నాకు తేడా వచ్చినప్పుడు వదిలేసాలి ఎవరైనా కానీ. అది చాలా విషయం మారిపోతుంది మొత్తం. అది విషయంతో సమానం, విషయం కంటే ఎక్కువైంది అది. నమ్మక ద్రోహి అంటే అంతే మరి. విషయం అది మొత్తం మారకపోతే అది విషయం మారిందంటే అది మొత్తం నల్లగా అయిపోతుంది, తెల్లగా ఉన్నది నల్లగా అయిపోతాయి. అంత జాగ్రత్తతోని మెయింటైన్ చేసేది మేనేజ్మెంట్ అనేది ఒకటి. అందరికి మేనేజ్మెంట్ ఉండదు, అందరికి మేనేజర్ గారు. బ్యాంకుల ఎంత మంది ఉంటారు, అందరికి ఇయ్యరు మేనేజర్ పోస్ట్. అందుకోసమే ఈ సంసారంలో కూడా ప్రతి ఒక్కరు అది వాళ్ళతోని ఓపిక ఉన్నదా, వాళ్ళు చేస్తారా, వాళ్ళు చెయ్యరా, వీళ్ళతోని అవుతుందా కాదా. వాళ్ళు డబ్బులు రాగానే 5 ఎత్తు 9 ఎత్తు రాని పీకడేంద్ర అని లెక్క అంటే అది ఉండదు. ఇక ఎందుకంటే ఎంత శాంతంతో దాన్ని ఎంత తెలియతోని మేనేజ్మెంట్ అంటే మేనేజర్ అంటే అది ఎంత కంట్రోల్ చేసి మాట్లాడాలి. వాడు వస్తాడు ఏం బాబాయ్ నాకు లోన్ ఇవ్వమంటే ఇస్తాడు, నా మొట్టలోడు నా సుల్లిగాడు నాకు లోన్ అది 4 రకాల మాట్లాడతారు. ఏమండి లోన్ ఇస్తారా అండి, మనం కట్టుకుంటామండి లోన్ ఇస్తాం అంటే ఇప్పటికొకడు 10 లక్షలు లోన్లు తీసుకొని ఇప్పుడు కట్టలేకపోయారు. లోన్లు బ్యాంకుల కట్టలేకపోయారు. ఇళ్ళ మీద తీసుకొచ్చి ఆ ఇల్లు ఒకటి అడ్డం పెట్టుకొని 4 దగ్గర 4 లోన్లు తీసుకొచ్చి కాగితాలు పేపర్లు మార్చుకొని ఎన్నో తంటాలు ఎన్నో కష్టాలు పడ్డారు. మరి అసలుటప్పుడు కూడా మేనేజర్ అన్నప్పుడు బ్యాంకుకి ఉపయోగించాలి. ఎంత అమౌంట్ తీసిండు, ఎంత అమౌంట్ ఉన్నది, ఎంత అమౌంట్ ఇచ్చిండు, అది ఎవరికి బ్యాంకులకు ఎవరికి సంబంధం లేని విషయం, అది డబ్బుల విషయం. అదే మేనేజర్ ఉందంటే నువ్వు తెల్లందాకా నీరో పోను ఎన్ని రకాలైనా కానీ వాళ్ళ డబ్బు వాళ్ళకి ఉపయోగించాలి.
ఆ ఇల్లు అడ్వాన్స్ పెడతావా, ఇల్లు అమ్ముతావా, నువ్వు ఏం చేస్తావు, అట్లా ఉంటది. అది డబ్బుతో కూడిన వ్యవహారము చాలా డేంజర్ ఉంటది అది. అయితే అది మన నమ్మక ద్రోహం అనేది, నమ్మక ద్రోహుడు అంటే ఒక దోషి, కానీ అది విషయం అనేది బయట పడుతుంది, దోషం బయటికి రాదు. అది చాలా విషయం అన్నట్టు. అది తెల్లగా కానీ నల్లగా అయిపోతుంది, ఆ విషయం మారిపోతుంది. అసలు చాలా జాగ్రత్తగా ఆఫీసులలో గాని ఇంట్లో గాని బయట గాని పనికాడ గాని ఒక ఇల్లు కడుతున్నావు, నీకు వాచ్మెన్ పెట్టుకున్నావు, వాడిని దీన్ని నీకు తెలియదు. వాచ్మెన్ ఇక్కడ వచ్చాక సిమెంట్ అమ్ముకోవచ్చు, సీకులు అమ్ముకోవచ్చు, అన్నీ చేయొచ్చు. నువ్వు ఒకటి నీ మనసులో పెట్టుకోవాలి. పెట్టుకొని అరే బాబు అది మా వాళ్ళు ఉన్నారు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాలి. ప్రతి ఒక్క విషయం వాచ్మెన్ కాదు, ప్రతి ఒక్క పనుడు మేస్త్రి ఉండొచ్చు, వాడు ఉష్కల కమిషన్ కొడుతుంది, ఉష్క అమ్ముకుంటున్నాడు, సిమెంట్ అమ్ముకుంటు, ఇటువంటివి ఎన్నో ఉంటాయి సమస్యలు. అంటే ఇప్పుడు నమ్మక ద్రోహం చేస్తాడని తెలిసిన వెంటనే చేయవలసిన ఒక పని ఆమె ముఖం పట్టుకుని అనొద్దు, మా వాడు వేరే వాడు ఉన్నాడు ఏమనుకోకు వెళ్ళిపో అని చెప్తే అక్కడికే దాన్ని పోలీస్ స్టేషన్ ఎక్కించుడు కానీ చేసుడు, అది సరైనది కాదు. అసలు మనోడు ఉండదు ఉండకపోతే వాడికైతే చెప్పేసేయాలి, వేరే చూసుకోవాలి. అది మనకు సరైన ధమాకు ఉన్నవాడు. అది ఎందుకంటే అన్ని పోలీస్ స్టేషన్ కి ఇస్తాను అంటే నువ్వే ప్రాబ్లం అయిపోతావు. వాళ్ళు పెట్టుకున్నాడు ఏంది, వాళ్ళ జీతం నీ వల్ల తప్పుంది, వాళ్ళ వల్ల తప్పుంది, ఏం చెప్తావు అంటారు. అంతేగా బాబు, నువ్వు సరైంది ఒక మాట 2 మాటల వల్ల తీర్చేసేయాలి, దాన్ని తీర్మానం చేసేయాలి. అంటే నీకు లాయరు, జడ్జి, వీళ్ళందరూ నీకు అవసరం లేదు. నీ మనసుకు ఒక్కటే తెలియాలి, ఏంటంటే నేను ఈ దాని మీద పెట్టేసిన ఉన్నాడు, వీడు ఏం లెక్కల నడిపిస్తుడు, ఏం లెక్కల ఉంచుడు, ఏం లెక్కలో ఉన్నాడు అనేది మన ధమాకే ఉండాలి. ధమాకే చాలా తెలివైనప్పుడు అది ధమాకుని కంట్రోల్ చేసుకోవాలి. మనము మన జాగ్రత్త మనం ఉండి అవుతున్నాను దూరియాలి. కానీ వాడి దగ్గర రాకపోతే వాడిని కొడతా, వాడిని తంతా చేస్తా అంటే అది నీ చెడిపోతుంది. అంటే ఒక సామెత ఏమిటంటే అంటే అడుగు పెట్టే నేల కాలు కడగనేల. వాడి దగ్గర బురదకు దూరంగా వెళ్ళిపోవాలి. ఆ బురద దగ్గరకు పోయి ఆ బురదల కాలు పెట్టుడేంది, కడుక్కునేది. అంటే వాడు చెడ్డోడు అనేది నీకు తెలిసింది, నీకు అంతా నీ ధమాక్ ఎక్కింది. చాలా మళ్ళీ కూడా వాడి దగ్గరికి పోయి కొట్టి వాడిని ఏదో తన్ని కొట్టి పోలీస్ స్టేషన్ ఇచ్చుడు, అది మళ్ళీ మీకు ఇచ్చేది, నీకు రుద్దుకుంటది. నీకు రుద్దుకుంటే వాడికి అడుగు పెట్టనేల కాలు కడగనేల, కలిమి లేములు కావాడి కుండలు, కాకి పిల్ల కాకికే ముద్దు, పిట్టె పిల్ల పిట్టెకే ముద్దు, పిట్ట కొంచెం కూతగనం, కోటి విద్యలు కూటి కొరకే. అంటే ఈ పద్యంలో మీకు ఈ పద్యం వస్తుందో రాదో నాకు తెలియదు. దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో అర్థం ఉన్నది, ప్రతి ఒక్క దానికి అర్థం ఉంది. ఈ అర్థంలో మర్థం చేసుకొని మనిషి ముందు కాలేయాలి. అదే అయితే ఇప్పుడు మీరు సినిమా ఉద్దేశానికి వస్తే మీరు ఇష్టపడ్డారు కదా, అందులో మీకు నచ్చిన సన్నివేశాలు, పాత్రలు ఏమైనా ఉన్నాయి? అంతా బాగానే ఉంది. అన్నిటికీ మనం అఫ్సోస్ చేయవలసింది. అలా కిరాయి కోడి గారి దాంట్లో ఏది మీకు బాగా నచ్చింది అందులో అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకుని మన చెరువులు వేసి నదిలో వేసి వాళ్ళు కొట్టుకపోతుంటే దాంట్లో ఆయన చచ్చిపోయి వెళ్ళిపోయింది కదా. తర్వాత తల్లి చెల్లెలు బాధపడుతుంది, వీళ్ళకు బర్రె పెండ తీసుడు, ఎడ్ల పెండ తీసుడు, అలా గడ్డేసుడు, అది తల్లిని ఓదార్సుడు అనేది, అది వీడు తల్లిని ఓదార్సుడు ఎట్లా ఓదార్సిందంటే అప్పుడు మానవ జన్మ మానవత్వం అనేది ఒకటి అర్థమైపోయింది. ఎట్లా అర్థమైపోయింది అంటే ఒక రాక్షసి లేక తిరిగినోడు, ఒక కిరాయి గుండె లేక తిరిగినోడు, అన్ని రకాల చెడు పనులు చేసినోడు అప్పుడు ఏ దమ్మ మన తల్లి జ్ఞాపకం వచ్చేసి, అంటే తల్లిని మించిన దైవం లేదు, తల్లి తండ్రి మించిన దైవం లేదు. అది అబ్సర్వ్. ఎందుకంటే తల్లి లేనిది మనము పెరగలేము, తల్లి తండ్రి లేనిది మనం పెద్దగా, అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూడలేదా, మా తల్లి ఏడ చూసింది, మా అమ్మ ఏడ చూసింది, మా అయ్య ఏడ చూసింది అని. అంటే నీ తల్లి పుట్టి పెంచి పెరిగినా గానీ, నీ తల్లి లేకున్నా కానీ, ఓ దగ్గర ఉన్న చిన్నపిల్లలు దగ్గర పెంచినా గానీ తల్లి అవుతుంది. అంటే మన తల్లి లేకున్నా కానీ చిన్న ఉన్నప్పుడు మనకి ఏం తెలియదు, మట్టి తింటాడు, మా అది ఇది మన్ను మసాలా మళ్ళీ అన్ని తింటారు పిల్లలు ఉన్నప్పుడు. అసలుంటప్పుడు దగ్గరికి గుంజి సాది సమరించి అన్ని పెద్దోని చేసింది ఆమెనే తల్లి. అంటే పెంపుడు తల్లి అంటారు, కొంతమంది కన్న తల్లి ఉంటుంది, పెంపుడు తల్లి ఉంటుంది. అంటే అప్పుడు అతడు చెరువులో కొట్టుకపోయిన తర్వాత
మళ్ళా ఈయన పోయి కిరాయి కోటి ఏమైపోయిందంటే అప్పుడు అంటే ఓదార్చేది ఏంటంటే తల్లితో సమానము భార్య కూడా సమానం హక్కుదారే. అంటే భార్య అనేది మనం తక్కువ అంచనా వేస్తాం కానీ భార్య అంటే ఒక తల్లి సమానమే. ఎందుకంటే మళ్ళా అప్పుడు భార్య మాట విని ఆయన మారిపోయాడు. కిరాయి కోటి ఎట్లా మారిందంటే అరే ఇది కరెక్ట్ రా, ఇది నిజం అంటే ఎవరు చెప్తే ఏ పక్కడు చెప్పినా ఏ దోశ చెప్తే వినేవాడు నీకు నేను ఓదార్చుతుంది నేను ఉన్నా, అది నీకు కొడుకు లేక నేనే కాదు నీ కొడుకును మర్చిపోరు అనేది ఆ చెల్లెకు తల్లికి నేను చేసిన తప్పు నేను సరిదిద్దుకుంటా అనేది ఆ ఫీలింగ్ వచ్చిందంటే అది చాలా వరకు రాదు, అందరికి రాదు. వాడు ఒక లైన్ లో పోతాడు, ఒకటే లైన్ డ్రైవర్ నడిపిస్తున్నాడు, లారీ నడిపిస్తున్నాడు, లారీ ఎప్పుడు లారీ నడిపిస్తాడు ఎంతో మంది టక్కన చేసుకోకపోతాడు హ్యాపీ అంటాడు. వాళ్ళందరినీ అన్ని డ్రైవర్ స్థాయికి డ్రైవర్ ఉండదు. అంటే అది ఒకసారి అన్ని మనసు వచ్చేసి అరే మీ అమ్మ నేను ఇట్లా పాడు పనులు చేసిన, ఇటువంటి అక్రమాలు చేసిన, ఇటువంటి పాపం పనులు చేసిన, ఇది వద్దు నాకు అనేది తక్కువ వచ్చేసింది. అంటే వాడు అన్నేళ్ళు పెరిగిన అన్నేళ్ళు శ్రమపడ్డ దమాకుని దమ్ కంట్రోల్ తెచ్చిందంటే అలా వారే తీసుకొచ్చింది. అంటే ప్రతి ఒక్కరు కూడా అట్లా లేడీస్ అనేది మన ఈ మహిళలు అనేది చాలా వరకు మహిళలే దేశానికి ఒక కారణం. మహిళలే ఎదగవచ్చు, నాశనం చేయవచ్చు కారణం ప్రతి ఒక్క దానికి. ఇప్పుడు మన జెంట్స్ ఏంటంటే ఐదెత్తు తొమ్మిదెత్తు అది అని మనం ఎన్నో రకాల ఎగురుతాం. ఎగిరిన తర్వాత లేడీస్ ఏం చేస్తారంటే దాన్ని కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే ఈడీ ఎగిరితే ఎట్లా నింపుకుంటారో అట్లా నింపుకుంటారు లేడీస్, ప్రతి ఒక్క లేడీస్ కూడా అట్లా నింపుకుంటారు. నింపుకొని అది ఏ టైంలో ఎక్కడెక్కడ ఇడియాలో అక్కడ ఇసుకుంటూ పోతాం. మెల్లగా 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 మన చిన్న 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 ఇసుకుంటూ పోయి చిన్న 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 చిన్నగా కవర్ చేసుకుంటూ వస్తారు. అంటే జెంట్స్ అనేది అట్లా కవర్ చేయలేరు. ఎంత ఆడియో అయినా కానీ మళ్ళా తుస్ అవుతాడు, ఎంత దారకాలైనా కానీ మళ్ళా వచ్చినాక లేడీస్ చేతుల్నే వాడు అదైతే మంచోడని అవుతాడు, కాదంటే ఆడు ఎరుపు కూడా అవుతాడు, కూడా అవుతాడు. లాస్ట్ వస్తాయి అంత ఇక లేడీస్ చేతుల్లో ఉంటది అన్నట్టు. అదే తల్లిని మంచిగా చూసుకుంటే తల్లి కొడుకు మంచిగా చూసుకుంటది. భార్యను భర్తకు భార్య అనేది వాళ్ళిద్దరూ ఐకమత్యమే ఉంటే ఐకమత్యమే చాలా బలం. ఐకమత్యం ఇద్దరి మధ్య లేదనుకో అది కాకుల కందూరు అయిపోతుంది. ఎందుకంటే ఒక ఈ కాకి కూస్తుంది, ఒక ఆ కాకి కూస్తుంది, ఇది మధ్యన కందూరు అయిపోతుంది, అందరికి కందూరు అయిపోతుంది. ఎందుకంటే ఈ సతీ పతి వాళ్ళిద్దరే మూల కారణం. ఏంటంటే పిల్లలకు సంసారానికి అన్నిటికీ కారణం వాళ్ళిద్దరిది సర్వే అనుకో అతను అయిపోయినట్టే. ఆ సంసారం ఎంత కోట్లు ఉండని ఎంత ఉండని అది నీలమట్టం అయిపోయినట్టే, కాకుల కన్నూరు అయినట్టే. అందుకోసం ఎంత లేకున్నా సరే, ఉపాసం మండుకున్నా సరే, తింటానికి తిండి లేకున్నా సరే, తాగటానికి నీళ్లు లేకున్నా సరే, భార్య భర్తలు సంతోషంగా ఉండాలి, సంతోషంగా జీవి గడపాలి. ఏది ఉన్నా కానీ భార్యకు మీద భర్త దొంగతనం, భర్త మీద భార్య దొంగతనం అంటే అది కురుడు వ్యవహారం. ఏది కానీ కడుపులో విశ్వాసం లేకుండా ఏది దాచుకోకుండా ఒకరు చెప్పుకొని ఒకరికొకరు మాట్లాడుకొని చేసుకొని పని అది. అయితే అట్లుంటేనే ఏ ఒడిదోడుకులు ఉండయి, ఏ ఒడిదోడుకులు రావు సంసారంలో. ఎంత మనం బయట ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఇంట్లో ఒడిదోడుకు రాదు, సమానంగా జీవితం సాగిపోతుంటది. అంతేగాని భార్యను కాదని భర్తను కాదని భార్య, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయంటే ఒకరికి తెలియక అర్థం కాక నానా ఇబ్బందులు వచ్చేస్తాయి, నానా ఇబ్బందులు పడతారు. అది లాస్ట్ కు అది కాకులు చింపిన ఇస్తరాకు, కుక్కలు చింపిన ఇస్తరాలు లేక అయిపోతాయి సంసారాలు. అంటే సంసారంలో కోట్లు ఉంటేనే సంసారం, లక్షలు ఉంటేనే సంసారం అనేది కాదు. సంసారం ఎంత చిన్నదైనా సంసారం, చెట్టు కింద కూర్చొని సంసారం చేసుకున్నా, గుడిసెలున్న సంసారం చేసినా అది సతీ పతి మంచిగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. తిన్నా తాగినా విషయం తాగినా ఇద్దరు తాగాలి, ఇది పదార్థం ఇద్దరు అంత ప్రేమతోని ఉంటేనే
వాళ్ళ కలిపి పుట్టిన ప్రేమతోనే ఉంటారు, వాళ్ళ బంధువులు కూడా సంతోషంగానే ఉంటారు. వాళ్ళ దగ్గర ఈ డబ్బు ఆదా, వాళ్ళకు డబ్బు ఉన్నది అనేది ఆలోచన కాదు, వాళ్ళు మంచిగా ఉంటారు అంటారు. అంటే ఆ పక్కన మంచిగా ఉంటారు అంటే వాళ్ళ దగ్గర ధనం ధాన్యం బాగానే ఉన్నారు అని పక్కన అనుకుంటాడు. అంటే చిన్న విషయంలో ఎంత డబ్బు ఉన్నా కానీ వాళ్ళు మంచిగా ఉన్నారు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు, చిల్లరగా అంటారు. అంటే ఈ ధనం ధాన్యం కాదు, భార్య భర్తలు మంచిగా ఉందా, పిల్లలు మంచిగా అమ్మ మంచిగా రాలా. ఇప్పుడు ఈ సినిమాలో నచ్చిన మీకు పాట ఏముంది? కిరాయి కోటి గారి దాంట్లో వీళ్ళలో చూసుకొని కన్నాలేమో మీ అమ్మ మా అనేది పాట. అంటే ఆ పాట అంటే వాళ్ళు అది వాళ్ళెంత మేము మన నిద్రమే ఇక మాకు అమ్మ లేదు ఎవరు లేరు ఇక మన కన్నందుకు రాయత్ చేసేస్తాం అన్నట్టు పాడుతారు అంతే. పాడండి పాట ఎట్లుంది? అది కరెక్ట్. ఇప్పుడు అది గుడబలు చూసుకొని కన్నాదేమో మీ అత్తమ్మ అమ్మో మా అత్తమ్మ అమ్మో అనేది వాళ్ళు ఆ లాస్ట్కి వస్తారకల్లా ఆడ ఏటాలు చేసారు. ఎట్లా అంటే అది వీళ్ళ సంతోషం పట్టలేక వాళ్ళని ఏటాలు చేసారు అంతే. అలా ఉన్నది ఏం లేదు. ఇక అదే కూడబడుచుకుని అంటే కనుక్కొని అంటే అది ఆ ఫీల్డ్ వచ్చేసింది. అంటే వీళ్ళ సంతోషము వాళ్ళు పనికిరాకుండా అయిపోయారు. అంటే వీళ్ళు పెద్దలు అయిపోయారు కదా. అది చిన్న ఉన్నప్పుడు ఏంటంటే అమ్మ ఆయన డాడీ అంటారు, అట్టడానికి ఏమంటారు గాడి అంటారు అన్నట్టు ఆ పాట అర్థం వచ్చేసింది. అంటే వాళ్ళు వీళ్ళకు ఏదో మా తల్లిదండ్రులు మేము వద్దంటే మమ్మల్ని అన్నారు అన్నట్టు పాట వేసారు. అట్లా ఈ సినిమా తీసిన దర్శకుడు గురించి ఏం చెప్తారు మీరు? సినిమా తీసిన కథ రాయడం గాని తీయడం గాని, కథ రాయడము సినిమా తీయడము అది చాలా దమాకు పని చేయాలి. ఎందుకంటే అది దానికి సట్ కావాలి. అట్లా తీసాడు అనిపించిందా? మంచిగా ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్క సినిమాలో అన్ని మంచిగానే ఉంటాయి. డైరెక్టర్ తప్పు అనేది మనం డైరెక్టర్ అంటే ఆయన అన్ని చూసి అన్ని చేసి సరి చేస్తాడు. కానీ ఇప్పుడు ఒకవేళ మనం అనేది పెద్ద మనుషులం మనకే తెలుస్తుంది అనేది, మనకంత మేధావులు పెద్ద పెద్ద తల ఉన్నోళ్ళు పెద్ద పెద్ద ధమాకులు ఉన్నోళ్ళు చాలా వరకు చాలా మంది చూసినాకనే దానికి మార్కెట్ చేస్తుంది, బయటికి వెళ్తుంది. అంతేగాని మనమే పెద్ద మనమే చిన్న అనేది కాదు. మనకంటే పెద్దోళ్ళు ఉంటారు. మనం పెద్దోళ్ళ దగ్గర నేర్చుకునేది కూడా విధానం ఉంటది, మాట్లాడే విధానం కూడా ఉంటది. వాళ్ళు మనకు ఇల్వ ఇస్తారు. పెద్దోళ్ళు ఎప్పుడైనా ఇల్విస్తాడు, చిన్నోడు ఏంటంటే ఇల్వ తీస్తాడు. పెద్దోడు ఎప్పుడైనా ఇల్విస్తాడు, చిన్నోడు ఏంటంటే ఇల్వ తీస్తాడు. ఇల్వ తీసుకొని పక్కకెట్టాలి. పెద్దోడు ఇల్విస్తాడు కాబట్టి మనకి మనం ఒకసారి 2 సార్లు ఇల్లు ఇచ్చేసి ఆడ ఎసంటోడు మన గుంతలా వేసుకుంటా పోతాడా, గుంతలకెళ్ళి పైకి లేపుతాడా అని మనం ఆలోచించాలి. దాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఇప్పుడు తీస్తున్న డైరెక్టర్లకి అప్పుడు తీసిన డైరెక్టర్లకి ఏమైనా తేడా అనిపిస్తుందో సినిమాలో? తేడా అంటే సినిమా రంగాలల్లో బాగున్నాయా? అప్పట్లో బాగున్నాయా? అప్పటికే బాగున్నాయి. అప్పుడు ఏంటంటే హార్మోని తబలా మధ్యల అనేది రాగం అనుబంధం అనురాగం అన్నట్టు ఇది. ఇప్పుడు ఇదేంటంటే ఇది మన బ్రేక్ డాన్స్ అన్నట్టు. ఇప్పుడు మన ఇది చిరంజీవి ఉన్నారు, చిరంజీవి ఏమంటాడు అది మన బ్రేక్ డాన్స్ ఒక అక్షరంలో 3-4 స్టెప్పులు వేస్తాడు. అట్లా ఇప్పుడు సినిమాలు కూడా అన్ని అట్లా అయినాయి. సొసైటీ కూడా అట్లనే అయిపోయింది. అంటే దీనికి ఇప్పుడు ఆ సొసైటీ లో అది అటు ఇటు 91 దాకా వచ్చింది. అది అక్కడికెళ్ళి ఇప్పుడు మారిపోయింది. ఎందుకంటే స్టెప్పులు మారిపోయినాయి సినిమా రంగాలలో కూడా. సినిమా స్టెప్పులు బ్రేక్ డాన్సులు అట్లా అయిపోయింది. ఇప్పుడు కిరాయి కోటి గారి సినిమాలో ఒకవేళ ఏమైనా మార్చాల్సి వస్తే ఇది మార్చుంటే బాగుండు అనిపించేది ఏమన్నా అనిపించిందా మీకు సినిమాలో? అన్ని బాగానే ఉన్నాయి, ఏం మార్చాల్సిన అవసరం ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే అది చెరువులో వేసిన తర్వాత ఆ పట్టల పడ్డ తర్వాత ఈయన అడ్డం వెయ్యకుండే కాదని ఉంటే బాగుంటుండే, ఇంకా బాగుంటుండే. అదొకటి అది వదిలేసిన దాంట్లో అది డౌన్ అయింది. అంతేగాని ఇక అడ్డం తిరిగి దాన్ని పట్టుకొచ్చేది ఉండే. ఒకవేళ పడిపోయినట్టు చూపించినా పట్టుకొచ్చేది వేసుకొని వచ్చినట్టు మళ్ళీ ఊపిరి పోసుకునేది ఉండే. అంటే ఇది ఈయన తట్టల పడి తట్టలు వేసిరు కదా అల్లు రామలింగ
అయితే ఈ అడ్డం తిరిగి కష్టపడి దొంకి అలా దొంకిండు కష్టపడ్డాడు కానీ తేలేకపోయాడు. అది అక్కడ కొంచెం దిరగొట్టింది. అది అది తెచ్చాడు కృష్ణ కిరాయి గుండ కదా, కిరాయి రావుడు కాబట్టి ఆ అడ్డం తిరిగి తెచ్చాడు. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఆయన ఏది మాటిచ్చి కిరాయి తీసుకున్నా దాన్ని సాధించుకొని వస్తాను. అది సాధించలేకపోయింది. అది సాధించలే. అవునా, కరెక్ట్ పాయింట్ పట్టుకోవాలి ఒకటి. అవును, అది అంటే సాధించే తిరుగుతా అంటాడు. అది సాధించలేదు, అది అక్కడ దెబ్బలు కొంచెం రిమార్క్ వచ్చింది. అవునా, అది మీరు ఒకవేళ తీసే మీకు ఒకవేళ తీయాల్సిన అవకాశం వస్తే అది అలా తీస్తే బాగుంటదని మీరు అంటారు. అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు వాళ్ళు చేసింది అన్ని కరెక్ట్ లేదని కాదు. ఇప్పుడు మనకు ఏదో అవకాశం దొరికింది, సినిమా బాగలేదు అనే ఫీలింగ్ మనకు రాలేదు. ఒకటి ఏంటంటే అన్నిట్లలో అన్ని రంగాలలో అన్ని సాహసం చేసిండు. సాహస వీరుడు అనేది కొంత సాహస వీరుడు అనేది వచ్చింది, కొంత రౌడీ కిరాయికి వచ్చిండు అనేది వచ్చింది. అయితే నువ్వు సాహస వీరుడు అనేది అందరికి తెలుసు. అది నువ్వు కొంచెం ఏం చేసావు అంటే అక్కడ ఆ పోయే మనిషిని నువ్వు తెచ్చేది ఉండేటికి విడిచిపెట్టేసి చేసావు. అంటే నీ సాహసం లేదు అనేది అక్కడ ఒకటి రిమార్క్ వచ్చింది. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ సినిమాని మళ్ళీ తీస్తే ఏ హీరో ఆ సినిమాకి సెట్ అవుతాడు అనుకుంటున్నారు? ఏం కాదు మంచిగా ఏ హీరో ఇప్పుడు అదే కిరాయి కోటి గారి సినిమా మళ్ళీ తీస్తే ఎవరిని పెట్టి తీస్తే బాగుంటది? ప్రభాస్ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ పెట్టి తీయాలి, మళ్ళా బన్నీ ఉన్నాడు, మహేష్ బాబు అయితే బాగుంటాడు అనుకుంటున్నాను. మహేష్ బాబు ఇది అంటే ఒక్కటి రాంగ్ అయింది. అంటే ఇప్పుడు రాంగ్ ఎట్లా అయిందని నువ్వు నిలదీసి అడుగుతున్నావు వాటికే అది నేను చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే ఒక వ్యక్తిని నారాజ్ చేయదు. ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇకదే మైక్ కదే నేను మాట్లాడతానంటే అసలు అతను ఏమనుకుంటాడంటే ఇంతమంది ముందల నన్ను ఈ మాట అనేది ఆయనకి చాలా ఇబ్బంది పడిపోతాడు. చాలా ఇబ్బంది పడిపోయి జనాలు అన్నిటిలో చూస్తున్నాడు. ఎందుకంటే వీడు నేను నా దోస్తే అనుకుంటే వీడు ఇంతమంది ముందు నన్ను ఇన్సిడెంట్ చేసేయగలరా అనేది దాని మనసులో ఉండిపోతుంది. అంటే మనం అది మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు మీది ప్రేమ, ఇప్పుడు మీరేంటంటే ఆడికి ఆయన హైలైట్, ఇంకా ఇది కూడా చేస్తుంటే ఇంకా ఒక మెట్లెక్కేవాడు కదా అనేది మీ అభిమానం. నేను అందులో మిమ్మల్ని ఏం చేస్తున్నా అంటే కించవచ్చేది కాదు, ఇది మీ అభిమానము ఒక లెవెల్ ఇంకా పెరిగేది, మీకు ఇంకా కొంచెం ఏమంటారు ఆనందం ఎక్కువ అందేది అన్నట్టు. అయితే అక్కడ కొంచెం అది సస్పెండ్ అవ్వదు. అదంటే పడ్డావు, దుంకినవు, అన్ని చేసినావు, అన్ని తర్వాత లాస్ట్ కోసం విడిచిపెట్టేసినావు, ఏం చేసినావు, అది నువ్వు సాధించినట్టు రాలే. అది ఓడిపోయింది అన్న కాడికి వచ్చింది. లాస్ట్ కోసం కల్లా అది కుందరు తినేలా ఒక నీళ్ళ సుప్పు ఇచ్చినట్టు అయిపోయింది. అది వ్యవహారం. అది అదే ఈ సినిమా చూడని వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాట చెప్పాలనుకుంటే తల్లి దిక్కు లేనికి దేవుడే దిక్కు అంటారు. దిక్కు లేని వాళ్ళకు జీవితం ఎత్తిన తర్వాత ఏ రకంగా ఒక రకంగా బతకాలని ఒక ప్రతి ఒక్క జీవితం ఉంటుంది. పిట్టెకి గాని, పశువుకి గాని, ఒక జీవరాశికి గాని, ఏ మనిషికి గాని, ఎవరికి గాని. ఎందుకంటే ఈ జీవి ఏ రకంగా ఒక రకంగా దరికి చేరుకోవాలి, ఒక ఊరికి చేరుకోవాలి. ఒక పక్షి ఏమనుకుంటది, పక్షి జాతకు చేరుకోవాలని అనుకుంటది ఒక అడవిలో జిక్కి. మనిషి ఏమనుకుంటాడు, ఎక్కడ దిక్కులేని అడవిలో ఉంటే ఒక ఊరికి చేరుకోవాలి. ఒక మనిషి ఒక పశువు ఏమనుకుంటే మధ్యన అడవిలో ఆగి ఉంటది. ఇది ఎక్కడ అయితే పశువు అనబడుతుందో దాని దగ్గరికి నేను చేరాలి, దాని దగ్గరికి నేను అంటే అక్కడ పోయినా కాదు కొడుతుందో తిరుగుతుందో పొడుస్తుందో అని కాదు ఇది. అంటే దీనికి ఒక దారి దొరకాలని మనిషి కూడా అంతే ప్రతి ఒక్క పోరాటం చేస్తాడు. ఎందుకంటే ఇలా సినిమా రంగాలలో దిగొచ్చు, ఇప్పుడు రాజకీయ పరంగా రాజకీయాలు కూడా సీఎం కావాలని పోటీ చేయొచ్చు, నేను పిఎం కావాలని పోటీ చేయొచ్చు, కమిషనర్ కావాలని పోటీ చేయొచ్చు, వాళ్ళు ఎన్నో రకాల ఇప్పుడు గల్లీలో లీడర్ని కావాలని పోరాటం చేయొచ్చు. ఎందుకంటే జీవితం ఎట్లనో అట్లా బతకాలి. ఇప్పుడు ఇంకా 4 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు బతికించుకోవాలి, వాడు బతకాలి. ఇప్పుడు ఏ రకాల్లోనో ఆ రకాల గడ్డ ఎక్కాలి అనేది ఆశ ఎవరికైనా ఉంటది. ప్రేమ అభిమానం బతకాలని ఉంటది మనిషి మీద. అంటే మనకు ఇవన్నీ ప్రేమలు ఉంటేనే వాళ్ళు మనిషి అంటారు. లేదు నాకు ఏ ప్రేమ లేదు, నాకు ఏ లేదు, ఏదో నేను సూసైడ్ చేసుకున్నా, నేను అది చేసిన అంటే వాడు మనిషి కాదు.
అది కూడా ఇప్పుడు కిరాయి కోటి గారి సినిమా అనేది ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు అది మంచి సినిమానా చూడగలిగిన సినిమానా అనేది మంచి మీరు చెప్తున్నా కదా అదొక్కటే పొరపాటు అయిపోయింది. అది ఒక నదిలో పోయినప్పుడు ఈయన నదిలో దుంకినప్పుడు తీసుకురాలేకపోయాడు. మళ్ళా చాకిరి కాడికి వచ్చిండు. అవునా? అవును. అంటే పెద్ద గుండె ఉంది అన్ని చేసి కూడా ఈ షాకిరి కాడికి రావాల్సిన అవసరం వచ్చింది. ఒక నెల సుఖించిన కాపాడుంటే అవసరం లేకుండే అవతల వాళ్ళే మళ్ళీ అందరూ మళ్ళీ ఈయన కొన్నంత రాగం పాఠం అన్నట్టు అయింది. అంటే ఏమన్నా నీకు ఆయన అన్ని చేసిండు, కిరాయికి వచ్చిండు, అన్ని సాధించుకుంటూ అన్ని చేసిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అబ్బాయిని తీసుకొచ్చి నిలబెట్టి మళ్ళీ కొన్ని రోజులు వానికి సేవకృతి వేసి ఆయనను మళ్ళా లేపి మళ్ళా చేస్తే ఇంకా మంచిగా ఉంటుండే, హైలైట్ ఉంటుండే. అదేమైపోయింది అంటే అక్కడికి కట్ అయిపోయి మళ్ళా ఏమైపోయిందంటే అలా సేవ చేస్తానికి వచ్చింది. అక్కడ దెబ్బతిన్నది అది కొంచెం. ఈ సీన్ మీకు ఎంతమందికి గుర్తుందో ఏందో కామెంట్లలో చెప్పండి. ఇంకోటి, మీకు ఈ సినిమాలో ఏదైనా డైలాగ్ గుర్తుందా? డైలాగ్ సినిమాలో కృష్ణ గారు కిరాయి కోటి గారిలో ఏదైనా డైలాగ్ పదే అనే డైలాగ్ అని ఏదన్నా అబ్బా అంటాడు పట్టుకోవడానికి. అది మీరు ఇప్పుడు రాలేదా బయట? ఎప్పుడు వాళ్ళే నాకు అబ్బా అనేది ఎప్పుడు కాదు. నీ అయ్యా నీ అబ్బా అని నాకు రాదు. ఏంద్రా అంటే బే వస్తుంది నాకు. ఇంద్రా బే ఇంద్రా రా అనేది ఎక్కువ వస్తుంది నాకు. ఈ అబ్బలు గిబ్బలు అవన్నీ రావు నాకు. నీ అబ్బా నీ అబ్బా అనేది వస్తుంది ఆయన ఎప్పుడు. అలాగే ఈ డైలాగ్ మీ బయట ఎవరైనా వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. ఈ సినిమా కిరాయి కోటిగాడు దాని మీద మీ అభిప్రాయం, అలాగే మీకు నచ్చిన సినిమా గురించి కూడా కామెంట్ లో చెప్పండి. ఎందుకంటే తర్వాత మీకు ఇష్టమైన సినిమా గురించి కూడా మేము వీడియో తీయొచ్చు. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. కీప్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.